పరలోకములో ఒక కరెన్సీ, ఫెయిత్ ఇస్ ద కరెన్సీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని ఒక భక్తుడు అన్నాడు. అంటే విశ్వాసము అనేటువంటిది, ఇప్పుడు మన భారతదేశంలో ₹1 ఎన్ని రూపాయలు ఉంటే అన్ని విలువ, ఒకవేళ అమెరికాలో ఎన్ని డాలర్లు ఉంటే అన్ని విలువ. అలాగే మనకి ఎంత విశ్వాసం ఉంటే అంత విలువ మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చే దినాల్లో విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు. అంటే నేను వచ్చే దినాల్లో నేను ఆస్తి కనుగొందునా అని అనలే ఆయన. ఎవరు ఎంతమంది సంపాదించుకుంటారో, ఎన్ని సంపాదించుకుంటారో, నేను వచ్చే టయానికి మీకు భువన్న ఉంటుందా లేదా అని అనలే దేవుడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వచ్చే దినానికి, నేను వచ్చే టయానికి నేను విశ్వాసాన్ని కనుగొందునా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క మనసంతా విశ్వాసంలో, ఎంతమంది విశ్వాసంలో బలపడుతుంటారో వారు దేవుని దృష్టిలో పరలోకంలో వారికి ఒక ఘనత. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం వారికి తొందరగా పలుకుతుంది, తొందరగా వారికి రెస్పాన్స్ ఇస్తుంది. వాళ్ళు ఎవరైనా సరే, డబ్బున్నోళ్ళకి పరలోకం రెస్పాన్స్ ఇవ్వదు, లేకుంటే బాగా అందంగా ఉన్న వాళ్ళకి కాదు, బాగా చదువుకున్న వాళ్ళకి కాదు. అవన్నీ ఉండడం తప్పు కాదు, కానీ అవన్నీ ఉండి విశ్వాసం లేదనుకోండి, వేస్ట్ కదా. యేసుప్రభు శిష్యుల్ని ఒకరోజు బలి తిడతాడు. ఏమని తిడతాడు తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళరా, మిమ్మల్ని ఎంతకాలం ఏగాలి నేను కదా. అప్పట్లో చిన్నప్పుడు ఒక చిన్న 4 లైన్లు పోయం ఒకటి ఉండేది. అది చదవడానికి, అది చదవలేక అది నేర్చుకోవడానికి ఎన్ని తిప్పలు పడినానో నేనైతే. మా ట్యూషన్ టీచర్ ఆమె అది నేర్పించడానికి నన్ను పొద్దున మధ్యాహ్నం కూర్చుంటే రాత్రి దాకా 4 లైన్లు నేర్పించడానికి. ఒరే, ఈ మొద్దుతో ఎట్టేయగలరా నాయన, నిన్న నీతో ఎట్టేయగలరా నాయన బాబు. హల్లెలూయా. కొంతమందికి అట్టే ఉంటుంది. అట్లనే దేవుడు కూడా అంటే ఏంటి తెలుసా? దేవుడికి మనం చదువు రాకపోయినా పెద్ద పట్టించుకోడు, మన దగ్గర డబ్బు లేకపోయినా, ఏమీ లేకపోయినా పట్టించుకోడు. కానీ ఆయనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం. ఏంటి చెప్పండి? విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసమే ద్వారా ఒకరంట లోకాన్ని జయిస్తున్నాడండి. లోకాన్ని జయించేది దేన్ని బట్టి? విశ్వాసం. ఈ లోకంలో సాతాను కూడా దేనికి భయపడుతుంది తెలుసా? మనలో దేన్ని చూసి భయపడుతుంది? నా దగ్గరకు వచ్చిందో సైతాను, అమ్మో వీడు డాక్టరేట్ PhD చేసినాడని భయపడదు అది. లేకుంటే ఎన్నో సర్టిఫికేట్లు ఉన్నాయి వీళ్ళకి, లేకుంటే నాకున్న బైబిల్ నాలెడ్జ్ని చూసి భయపడదు అది. ఎన్ని ఉన్నా ముందు నీకు లోపల విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం లోపల దండిగుందనుకోండి, కష్టం కదా. అలాగనే మన ఆత్మీయ జీవితానికి పునాది ఏంటంటే విశ్వాసం. మరి ఇది ఎట్లా వస్తుంది? విశ్వాసం ఎట్లా వస్తుంది? వినే కొద్దే వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి నేను విశ్వాసం గురించి చెప్పట్లేదు, కానీ విశ్వాసం ఎట్లా వస్తుందో జస్ట్ చెప్తున్నాను. ఎట్లా వస్తుందంటే వినుట వలన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వినట వలన విశ్వాసం వస్తుంది. కాబట్టి మనందరం దేవుని మాటలు వినాలి. ఏ మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. కొంతమంది పక్కన వాళ్ళ గురించి వినడానికి భలే ఆశగా ఉంటుంది కదా. అవన్నీ వినటం ద్వారా ఉన్న విశ్వాసం పోతుంది కదా. మన విశ్వాసాన్ని పోగొట్టే మాటలు కాదు, కానీ మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే మాటలు మనం వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ చర్చి దాటిపోయినామంటూ లోకంలో తిరిగితే ఎటు చూసినా అన్ని భయపెట్టే మాటలు, బలహీనమైన మాటలు, నిరుత్సాహపరిచే మాటలు, నిరీక్షణ లేని మాటలు, ఇవే వినపడుతుంటాయి మనకు. కానీ వీటి మధ్యలో మనము
దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? వాటన్నిటిని జయించేటువంటి విశ్వాసపు మాటలు మనం దేవుని మందిరంలో వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు అట్టి కృప మనందరికి ఇచ్చునుగాక, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరిని విశ్వాసంలో బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మన ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరము కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవుచున్నది. హల్లెలూయా. దైవ భక్తి ఏంటంట? అన్ని విషయములలో ప్రయోజనకరంగా ఉన్నది. హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటంటే, శరీర సంబంధమైన సాధకం అంటే అదొక ఎక్సర్సైజ్. ఇప్పుడు పొద్దున్న లేస్తానే అందరూ వాకింగు, జాకింగు, ఎక్సర్సైజులు, కింద కూర్చొని లేయటం, పైకి లేయటం, తిరగటం, అటు వంగటం, ఇటు వంగటం, సాష్టాంగ నమస్కారాలు, సూర్య నమస్కారాలు, గాలి పీల్చుకోవటం, వదలటం, తలకిందులుగా తపస్సు చేయటం, ఇవన్నీ ఎందుకు? ఏం చేస్తుంది? ఎందుకు ఏంటంటే శరీర సంబంధమైన సాధకాలు కదా. ఎందుకు? ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బతికినంతకాలం ఆరోగ్యంగా ఉంటారని. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఆయుష్ పెరుగుతుందని కాదు కదా. ఒక ఆయన ఎక్సర్సైజ్ చేసి చచ్చిపోయినాడు కదా. ఒక సినిమా హీరో కర్ణాటకలో మంచి బాడీ బిల్డర్, బాగా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ చేయవలసిన దానికంటే మరీ ఎక్కువగా చేసి అట్లే చచ్చిపోయినాడు. అంటే హార్ట్ అట్లా మరీ ఎక్కువగా, డాక్టర్లు అంటారు మరీ ఎక్కువ నడసాకండి, ఎక్కువ పరిగెత్తకండి, ఎంత తిరగాలో అంతే చేయండి అంటాడు. అంటే శరీర సంబంధమైన సాధకము ఆరోగ్యకరంగా కొంచెం వరకు మనకు ప్రయోజనమే. అది మనకేమీ హాని తెచ్చేదైతే కాదు. అయితే అది కొంతవరకే ప్రయోజనకరం. కానీ దైవభక్తి అంట 2 రకాలుగా ఉపయోగపడుతుందంట. అదేంటంటే ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ అన్నిటికీ అది ప్రయోజనకరమైనది. హల్లెలూయా. అంటే ఇప్పటి జీవ విషయం అంటే ఇప్పుడు జీవించుచున్న కాలము, మనం ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తున్నామో అంతవరకు మన దైవభక్తి ఉపయోగపడుతుంది. అంత మటుకే కాదు, మన రాబో జీవం ఒకటి ఉంది. అది అసలైన జీవం, అది అసలైన జీవితం. మరణం అనేటువంటిది ఏంటంటే, ఒకవేళ లోకస్తులు ఏమనుకుంటారంటే మరణించిన తర్వాత అంత జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ ఒక క్రైస్తవుడు ఏమనుకోవాలంటే మరణం తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరణం తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది. మన శరీరం మరణించవచ్చు, కానీ మన ఆత్మ ఎప్పుడు మొదలవుతుంది తెలుసా? మన ఆత్మ దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే అసలైన జీవం. హల్లెలూయా. అయితే ఆ జీవితానికి, ఆ రాబో జీవితానికి, ఆ పరలోక జీవితానికి కూడా ఉపయోగపడేది ఏంటంటే గన ఇప్పటి కాలం మనం చేసిన దైవ భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దైవ భక్తి అనేటువంటిది ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైనది. కానీ ఈ అంచె దినాలలో సంఘము కానీ, సంఘ పరిస్థితులు ఎలాగున్నాయి తెలుసా? చూడండి ఒకసారి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని అంటే భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించని వారనై ఉంటున్నారు. ఇప్పుడు అంచె దినాలలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే, ఇప్పుడు మనం ఎలాంటి దినాలు ఉన్నామంటే పైకి భక్తి కనబడుతుంది, పైకి భక్తి కనబడుతుంది. కానీ అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తి పైకి సంబంధించింది కాదు,
భక్తి పైకి కంటికి కనబడే సంబంధించింది కాదు. అది భక్తి మన హృదయానికి సంబంధించింది, భక్తి మన ఆత్మకు సంబంధించింది. దైవ భక్తి అనేటువంటిది దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ దైవికమైన బంధానికి సంబంధించింది. దైవికమైన సంబంధం గురించి, దైవికమైన బాంధవ్యం గురించి, దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి ఆ దైవికమైన భక్తి మనలో ఏంటో అర్థమవుతుంది. ఈరోజు చాలామంది భక్తిగా ఉంటున్నారు అనుకుంటున్నారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు. ఏంటి చెప్పండి? భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించట్లేదు. ఈరోజు భక్తిలో ఉన్న శక్తిని మనం ఆశ్రయిస్తే మన జీవితాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, మన పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. ఈరోజు మన జీవితంలో ఎప్పుడు ఒకే రీతిగా ఉంటున్నాయంటే గనా, ఏ అభివృద్ధి లేకుండా ఉందంటే గనా, ఏ రకమైనటువంటి విషయాలలో చెక్కబడట్లేదంటే గనా, దానికి కారణం ఏంటంటే మన భక్తిలో ఉన్న శక్తిని మనము ఆశ్రయించట్లేదు, భక్తిలో ఉన్న శక్తిని మనం ఏంటో గుర్తించట్లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేని బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే రాబోవు జీవమునకు గురించి ఏమో తెలియదు, కానీ ఇప్పటి జీవ విషయంలో దైవభక్తి ఎలా ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితాలలో, ప్రస్తుతానికి మనం జీవిస్తున్నటువంటి జీవిత కాలంలో ఈ దైవభక్తి అనేది ఎంత శక్తినిస్తుందో, అది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో కొన్ని విషయాలను నేను ధ్యానించాలని ఇష్టపడతాను. ఎందుకంటే ఇది సంఘము గుర్తించని స్థితికి అయిపోయింది. అంచె దినాలలో సంఘము ఇది మర్చిపోతున్న స్థితిలో ఉంది. కాబట్టి దైవ భక్తిలో ఉన్న శక్తి ఏంటో, దైవ భక్తిలో ఉన్న ప్రయోజనం ఏంటో చాలామందికి అర్థం కాకుండా దాన్ని నిర్లక్ష్య పెట్టి భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక ఏమవుతున్నారు తెలుసా? భక్తిలో ఉన్న శక్తి, భక్తిలో శక్తి లేకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక గాలి వచ్చినప్పుడు పొట్టు రాలిపోతుంది చూడండి. గాలి వచ్చినప్పుడు గింజలన్నీ ఒక దగ్గర ఉండి అందులో ఉన్న గింజల్లాగా కనబడుతున్న, పైకి కనబడుతున్న పొట్టు ఉంటుంది చూడండి. ఆ గాలి వచ్చినప్పుడు పొట్టు రాలిపోతూ ఉంటుంది కదా. ఆ గాలి వచ్చినప్పుడు ఆ క్వాలిటీ, ఆ నాణ్యత ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేని బిడ్డలారా, మన భక్తిలో శక్తి ఉందంటే, లేదా మన భక్తి ఇప్పటి కాలపు జీవన విషయంలో మన భక్తి ఎలా ఉపయోగపడుతుందో కొన్ని విషయాలు నేను వాక్యంలో మనకు తెలిసిన విషయాలే జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోబు గ్రంథము, యోబు 4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినప్పుడు, నీ భక్తి, ఎవరు భక్తి చెప్పండి? కొంతమంది అంటున్నారు నా భార్య బలిపోతుందండి చర్చికి, కొంతమంది ఏమంటారు మా నాయన బాగుపోతాడండి ప్రార్థనకు, అంటే నువ్వు పోవా? వాళ్ళు ఏమనుకుంటారో మా నాయన చేసిన ప్రార్థన, మా అమ్మ చేసిన ప్రార్థన, మా ఇంట్లో వాళ్ళు చేసిన ప్రార్థన నాకు సరిపోతుంది అనుకుంటారు. కాదు, అది నీకు ధైర్యాన్ని ఇవ్వదు. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వదా? హల్లెలూయా. అంటే భక్తి, ఒక వ్యక్తి నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని ఎలా అర్థమవుతుంది? ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని ఏ విషయం బట్టి అర్థమవుతుంది తెలుసా? దేవుని యందు నిజంగా భయము, భక్తి కలిగిన వారి జీవితాలలో నీ భయము ఇప్పటి కాల జీవ విషయంలో నీ భక్తి ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పటి కాల జీవ విషయంలో నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీ భక్తి ఏమి ఇస్తుంది చెప్పండి? ధైర్యాన్ని ఇస్తుంది. నిజంగా ఒక వ్యక్తిలో భక్తి ఉందంటే, ఆ భక్తిలో శక్తి ఉందంటే, ఆ శక్తి కలిగిన భక్తి నేను ఏం చేస్తుందంటే నిన్ను ధైర్యముగా ఉంచుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉంచుతుంది చెప్పండి? ధైర్యముగా ఉంచుతుంది. ఒక వ్యక్తి నిజంగా భక్తి గలవాడుగా ఉంటే గనా, ఒక వ్యక్తి నిజంగా దేవునికి ప్రార్థించేవాడుగా ఉంటే, నిజంగా దేవుని ఆత్మానుసారంగా ఆరాధించేవాడుగా ఉంటే, నిజంగా దేవుని మనసారా వెంబడించేవాడుగా ఉంటే గనా, ఆ వ్యక్తి భక్తి ఏం చేస్తుందంటే అన్ని పరిస్థితులలో కూడా అతనిని ధైర్యంగా ఉంచుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించలేదంటే గనా దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ప్రతి దానికి భయపడుతున్నావంటే, ప్రతి చిన్నదానికి భయపడుతున్నావంటే, ఏదొచ్చినా భయపడుతున్నావంటే, చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నావు, పెద్ద విషయాలకు భయపడుతున్నావు, చిన్న సమస్య వస్తే ఏడుస్తున్నావు, పెద్ద సమస్య వచ్చిందంటే ఇంక అస్సలు అడ్రస్ ఉండట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నీ యొక్క ఏడుపు, నీ బాధ, నీ దిగులు ఏం తెలియజేస్తుందంటే నీ భక్తిలో శక్తి లేదు కాబట్టి ప్రతి చిన్నదానికి ఏడుస్తున్నావు, ప్రతి చిన్నదానికి భయపడుతున్నాం, ప్రతి చిన్నదానికి కూడా మనం దిగులు పడుతున్నాం.
హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజంగా మన భక్తిలో సత్తా ఉంటే గన మన భక్తిలో ఏముంటుంది తెలుసా? ఒక ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 40 రోజులు దేవుని బిడ్డలారా, 40 రోజులు గొలియాత్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలందరినీ భయపెడుతున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ భయపెడుతూ బెదిరిస్తూ, మీలో మొగోడోడనుంటే రండి, నన్ను ఢీ కొట్టండి, నన్ను ఓడించండి, నన్ను ఒక్కని ఓడించండి, మా ఫిలిస్తీ రాజ్యం అంతా మీ కాళ్ళ మీద పడుతుంది అంటున్నాడు. కానీ ఇజ్రాయెల్ దేశంలో ఖడ్గాలు, ఆయుధాలు, మంచి హెల్మెట్, యుద్ధోపకారాలు ధరించినటువంటి యుద్ధ వీరులందరూ కలిసి ముందుకు పోండ్రా అంటే ఎవడు పోవట్లేదు. అంత ఎత్తు బలాఢ్యుడు ఉన్నటువంటి సౌలైన ముందుకు పోతాడంటే ఆయన ముందు పోవట్లేదు, తన ప్రజలు ముందుకు పోవట్లేదు. ఎందుకు తెలుసా? యుద్ధానికి సంబంధించిన అన్నీ ఉన్నాయి కానీ గుండెలో సత్తలేదు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ధైర్యం లేకుంటే మనం ఏం చేయలేమని చెప్పండి. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, ధైర్యం లేకుంటే ఏం చేయలేం. ఎన్ని ఆయుధాలు ఉంటే ఏం లాభం? ఎన్ని కత్తులు ఇస్తే ఏం లాభం? ఎన్ని ఖడ్గాలు ఉంటే ఏం లాభం? హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం లేకుంటే ఇంకెందుకండి కదా. 40వ రోజున క్యారీ తీసుకొని ఒక ఆయన వస్తున్నాడు. యుద్ధానికి రాలైనా పాపం యుద్ధంలో సించారేసి పడుతున్నారేమో మా అన్నలు అనుకొని ఏం చేస్తున్నాడు? క్యారీ తీసుకొని ముక్కలు వేసుకొని కదా, పెద్ద పెద్ద ముక్కలు, ఫ్రై ముక్కలు, పులుసు, చేపలు, ప్రాన్సు, రొయ్యలు, ఏంటేంటో మొత్తానికి అన్నీ కూడా తీసుకొచ్చి, అన్నలారా రండి, మీకు భోజనం సిద్ధమైంది, ఎన్ని పీకలు కోసారో ఈడికొచ్చి తిందిరానంటే ఆడ వీళ్ళేమి క్యారియర్ పట్టించుకోవట్లేదు. ఒరే ఒక పీకేరా, మా పీక మీద ఎక్కి కూర్చోన్నాడు, ఏడుస్తున్నారా బాబు కదా. ఎవడు ఇల్లేని పీకలు వేయలేదు, అవతలోడు వాడొక్కడే అందరి పీకల మీద కూర్చున్నాడు. వాడెప్పుడు మీద పడతాడా అని చూస్తున్నాం. మీరెందో సించి ఆరేసి పడుతున్నాడని నేను అనవసరం నా గొర్రెలు నిలిచిపెట్టుకుని వచ్చినానే కదా. ఈ మాటలు విని దావీదుకు రోషం పుట్టింది. ఏమని? ఫిలిస్తీని స్వరం వినపడుతుంది. ఆ నుంచి గొలియాతు స్వరం క్యాంపస్ అంతా వినపడుతుంది, ఆ మైదానం అంతా వినపడుతుంది. వినపడుతుంటే దావీదు అనుకుంటున్నాడు, అబ్బా వీడు పెద్ద పోటుగారురా, మా వాళ్ళు పోతారు చూడు అనుకుని చూస్తున్నాడు. వెనకలు తిరిగి చూసి ఏడు పోవట్లే, ఇటు చూసి ఏడు పోవట్లే. ఏంది రాళ్ళారా అన్నీ పెట్టుకున్నారు, పోండ్రా ముందుకు. వాడు ఆమె ఎదురుస్తున్నాడంటే, నువ్వు నోరు మూసుకోరా, నువ్వు ఇప్పుడు వచ్చినావు, మేము 40 రోజుల నుంచి వింటున్నావు అని కేకలంట. ఏంది 40 రోజుల నుంచి వాడు ఊరికే కేకలు ఎత్తుంటా కూర్చున్నాడంటే, 40 రోజుల నుంచి ఈ మాటలు వింటా మీరు ఊరికే కూర్చున్నారా? మీకు మళ్ళీ నేను భోజనం తీసుకొచ్చినానా అంటే, రేయ్ నువ్వు నోరు మూసుకో, అన్నం తినడానికి వచ్చినావు, అన్నం తినడానికి వచ్చినావు, భోజనం ఇవ్వడానికి వచ్చావు, భోజనం ఇచ్చినావు, పోంగ పో, ఈ పక్క ఉండదు పగవా అన్నాడు. ఈయన కోపం పక్కన చూస్తున్నారు. దావీదు అన్నలు పట్టించుకోలేదు, పక్కన చూసి ఒరే నువ్వెందుకు అంత ఆవేశపడుతున్నావు అంటే, ఏందన్నా అని సిగ్గుందా లేదా మీకు రొంతన్న వాడు ఆమెను మాట్లాడుతుంటే నాకే రక్తం ఉడికిపోతుంది ఇక్కడ, మీరేం తింటున్నారంటే, ఊరు ఊడిపోతారు, వాడి మొఖం చూడరా ఎట్టుందో, వాడి మొఖం చూస్తేనే మాకు 4 రోజులు ఇద్దరు రాలేరా, రాక్షసిరా వాడు, పెద్ద రాక్షసిరా అని కదా. కొంతమందికి మొఖం చూసి నిద్ర రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాఫియాని కడపలో ఒక స్కూల్లో జాయిన్ చేయించడానికి పోతే సాఫియాకి ఆ ప్రిన్సిపల్ మొఖం చూసి 4 రోజులు నిద్ర రాలే, జ్వరం వచ్చింది ఆమెకి కదా. కొంతమంది మొక్కలు అట్లా ఉంటాయి, మరి ఏం చేయాలి సో అంటే కొంతమంది మొఖాలంతా బెదిరించకుండా ఇజ్రాయెల్ ప్రజలందరూ బెదిరిపోతున్నారు. కానీ దావీదుకి మాత్రం ఏం బెదురులేదు. రాజుగారి దగ్గర తీసుకెళ్ళారు, ఈయన గోళ తట్టుకోలేక తీసుకుపోయి, నాయనా నేను పోతానని, యాడిపోతావురా అని, వాని పీక్ పోతానండి. ఎట్టపోతావురా నువ్వేందిరా, నీ సగిత తగిన మాటలు మాట్లాడరా, నీ సైజు ఏంది, నీ మాటలు ఏంది. హల్లెలూయా. దేవుడు ఎత్తు రూపాన్ని చూస్తాడు కానీ, మనుషులు పై రూపాన్ని, ఎత్తును, బలాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయాంతరంగానే చూసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు గురించి సమూయేలుకి దేవుడు ఎప్పుడూ చెప్పాడు, నేను కోరుకున్న వ్యక్తి ఇతనే. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా చెప్పాలంటే సమయంలో వచ్చే టయానికి వాళ్ళ అన్నలందరూ నీట్గా టిప్ టాప్గా రెడీ అయిపోయి మంచిగా కోటు సూట్ వేసుకొని పౌడర్ మొఖాన్ని వేసుకొని రెడీగా ఉన్నారు. కానీ సమయంలో ఎవరిని సెలెక్ట్ చేయలే. ఏమయ్యా మా మొక్కలు ఏం సెలెక్ట్ అంటే, ఏమో దేవుడు మిమ్మల్ని కోరుకోలే. ఎవరైనా ఉన్నాడంటే ఉన్నాడు, ఒక లాస్ట్ రమ్మని చెప్పు. అడవిలో నుంచి వచ్చాడు, ఎట్టొచ్చింటాడు చెప్పండి? స్నానం చేసుకొని మధ్యలో పౌడర్ పూసుకొని వచ్చింటాడా? అడవిలో ఎట్టొచ్చింటాడు? పైన సొక్క ఎట్టుంటుందో ఏమో తెలియదు. దానికి ఎంత దుమ్ము పట్టిందో, నెత్తికి ఎంత దుమ్ము పట్టింటుందో. గొర్రెల మధ్యలో ఉండే వాళ్ళందరికీ ఎంత వాసన ఉంటుంది, గొర్రెల మార్కెట్ ఉండే వాళ్ళకి కదా. డైరెక్ట్గా ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ కోటు సూటు వేసుకొని బాగా సుందరంగా రెడీ అయ్యే వాళ్ళని దేవుడు ఆయన దేవునికి నచ్చలే. ఎందుకు తెలుసా దేవుళ్ళరా? దేవుడు హృదయంలో ఎంత సత్తా ఉంది, హృదయంలో ఎంత ధైర్యంగా ఉన్నావో దాన్ని దేవుడు చూస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు అదే అంటున్నాడు, అయ్యా నేను ఒంటరిగా నేను గొర్రెలు కాచుకుంటున్న సమయంలో ఎడారిలో నా గొర్రెల మీదకి సింహాలు వచ్చాయి, నా గొర్రెల మీదకి ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసి నేను భయపడి పారిపోలేదు. సింహం ఒక పంజా వేసి ఒక కాలు ఎత్తాడు అంటే ఆడిపోతాడు దావీదు కదా. అట్లాంటిది ఏం చేస్తున్నాడు? సింహము నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు నేను దానిని పట్టుకొని దాన్ని చీల్చి చెండాడాను. ఎలుగుబంటి నా మీదకి వచ్చినప్పుడు ఎలుగుబంటిని కూడా దాన్ని చీల్చి చెండాల్సి చంపేశాను. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి తప్పించిన నా దేవుడు, ఇదిగో ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు, వీని చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పించలేడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తిలో శక్తి ఎట్టుందో చూడండి. ఎదురు సమస్య కనపడుతుంది, ఎత్తైన సమస్య కనపడుతుంది, ఎత్తైన బెదిరింపులు కనపడుతున్నాయి, ఎత్తైనటువంటి భయంకరమైనటువంటి గొలియాతు కనపడుతున్నాడు. కానీ ఆ ఎత్తైన సమస్యలకు, ఎత్తైనటువంటి భయాలకు భయపడకుండా తనలో ఉన్న భక్తి, దావీదులో ఉన్న భక్తి ఏం చేస్తుంది? తనలో ధైర్యాన్ని బట్టి ఇచ్చింది. ఇదేంటి ఈ సున్నతుల్ని ఫిలిష్తీయుడు ఏంటి నన్ను బెదిరించడం ఏంటి, నా దేవుని ప్రజలను బెదిరించడం ఏంటి, నాకొక్క మాట చదివివ్వండి, నేను వాడిని వెళ్ళి చంపేసి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యము? హల్లెలూయా. ఆయన భక్తి అతనికి ధైర్యాన్ని పుట్టించింది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఆరాధనకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, మేము దేవుని పిల్లలను చెప్పుకున్నాం. మరి మన భక్తి మనల్ని ఏం చేస్తుంది? లోకస్తులు భయపడినట్టే భయపడుతున్నామే, లోకస్తులు దిగులు పడినట్టే దిగులు పడుతున్నామే, లోకస్తులు చింతించినట్టే చింతిస్తున్నామే. హల్లెలూయా. వాక్యం తెలిసిన మనము భయపడ్డమే, వాక్యం తెలియని వాళ్ళు భయపడ్డమే కదా. నీ భక్తి ఏమైపోయింది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి భయపడుతున్నారా అని అడగండి. ఊరికే ఒక మాట అడగండి, ఊరికే ఒక మాట భయపడుతున్నారా అని ఒక మాట అడగండి. భయపడుతున్నారా అని అడగండి. అడిగినారా? ఓకే. నీ భక్తి ఏమైంది అని అడగండి. పక్కన ఏంది? నీ భక్తి ఏమైంది? ఏమైంది నీ ప్రార్థన? ఏమైంది నీ విశ్వాసం? హల్లెలూయా. ఒకరోజు ఒక పాస్టర్ గారు వాళ్ళ అక్క కూడా చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగుంటుంది. అయితే వాళ్ళ అక్కకి ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఒక విషాదమైన, ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. వాళ్ళ భర్తను చనిపోయాడు. మంచి ఆరోగ్యంగా ఉండేవాడు కానీ చనిపోయాడు. మంచిగా బాగుండేవాడు. కానీ ఇంకా ఆ తర్వాత నేను కలవలేకపోయాను. అందులో కలవాల్సిన కూడా ఇప్పుడు ఆమెకు నేను ఏం మాటలు చెప్పాలి, ఆమెను ఎలా బలపరచాలి, ఆమె అందరితో బాగా ఉత్సాహంగా సంతోషంగా కలుపుకొని మంచి విశ్వాస సహితంగా బాగా మాట్లాడుతుంటుంది. ఈ టైంలో ఆమె డల్ అయిపోయిందంటే ఇప్పుడు ఆమెకు నేనేం మాటలు చెప్పాలి? సో అప్పుడప్పుడు ఆమె మాటల ద్వారా నేను కూడా బలపడుతుంటాను. ఇప్పుడు మనకు మంచిగా చెప్పేటువంటి వాళ్ళకి వాళ్ళకి ధైర్యం చెప్పాలంటే ఏం చెప్పాలి?
సరే అక్కడికి పోయినప్పుడు చూద్దాం అనుకున్నా, కానీ అనుకోకుండా ఒకరోజు అక్కడికి పోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను చూశాను. చూసి ఎలాగున్నారక్క ఏంటి అని అన్నాను. ఆమె ఫస్ట్ మరి కొత్త కాబట్టి ఫస్ట్ టైం నన్ను, అంటే వాళ్ళ భర్త మరణించిన తర్వాత నేను కలిసి మాట్లాడడం కాబట్టి కాసేపు ఒక 2 నిమిషాలు కొద్దిసేపు బాధపడింది. ఒక 5-10 నిమిషాల కల్లా మళ్ళీ నార్మల్ అయిపోయింది. మళ్ళీ మాట్లాడుతుంది. మరలా వాక్యానికి సంబంధించిన మాట్లాడుతుంది. తర్వాత దేవునికి సంబంధించిన మాట్లాడుతుంది. దేవుడు నన్ను ఈ టైంలో ఇలా బలపరిచాడు, దేవుడు ఈ టైంలో ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, దేవుడు ఇలాగ మాట్లాడు, అలాగా అన్నీ మాట్లాడుతూ తర్వాత వాక్యం వినడానికి కూర్చుంది. వాక్యం వింటుంది. అందరికంటే బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమెన్ అంటుంది, స్తోత్రాలు అంటుంది, ఆమెన్ స్తోత్రాలు హల్లెలూయా అంటుంది. అరే ఇదేంద్రా ఏమో ఇంత యాక్టివ్గా అయిపోయిందండి. మళ్ళీ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అడిగాం, అక్కడ చాలా అసలు మిమ్మల్ని ఎట్లా ఓదార్చాలా, ఎట్లా బలపరచాలని అనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయిపోయాను. గుండెలో అంత బాధ పెట్టుకొని, అంత వేదన పెట్టుకొని ఎలాగ సంతోషంగా ఉన్నారంటే, అప్పుడు ఏమన్నా ఇంక మన భక్తి ఎందుకు, ఇంకా నేను చేసే ప్రార్థన ఎందుకు? అవును పోయాడు మా ఆయన, వెళ్ళిపోయాడు, ప్రభునందు నిద్రించిన హ్యాపీగా ఉన్నాడు ఆయన, దాన్ని తలుచుకొని నేను ఎందుకు బాధపడాలా? ఓకే తాత్కాలిక మనిషి లేడు, ఓకే మనిషి లేడు, కానీ నా దేవుడు నాతో లేడా? నాకు ఇంకా కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు చూసుకోవాలి. దేవుడు నా మీద ఆ బాధ్యత పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ నేను అనేకులకు మాదిరికరంగా ఉండాలి. నేను ఏడుస్తే ఇక నన్ను చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నన్ను చూసి ఎంతమంది కృంగిపోవాలి? నా బాధ ఇంకొకళ్ళ విశ్వాసాన్ని పాడు చేయొద్దు, నా బాధ ఇంకొకళ్ళ భక్తిని పాడు చేయొద్దు. కాబట్టి నన్ను ఎంతోమంది చూస్తున్నారు, మాస్టర్ గారి అక్క ఏంటి ఇలాగైపోయిందని అని. కాబట్టి నేను నా గుండెల్లో ఎంతో బాధ అయితే ఉంది, కానీ నా భక్తి నేను ఎప్పుడు పాడు చేసుకోను. నా దేవునికి నేను ఇచ్చే సమయాన్ని ఎప్పుడు నేను పాడు చేసుకోను. నా దేవునికి నేను ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రాముఖ్యత నేను ఎప్పుడు పాడు చేసుకోను. కొంతమందికి బాధ వచ్చిందంటే, దిగులు వచ్చిందంటే భక్తి గాలి ఏడగలిసిపోతుంది, అర్థంగా ఏడికి ఎగిరిపోతుంది, అర్థంగా. ఇప్పటి కాల జీవ విషయంలో నీ భక్తి ఉపయోగపడలేదంటే ఇంకేంటికి ఆ భక్తి? పరలోకం దాకా పోతుంది ఆ భక్తి. హల్లెలూయా. ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, ఎంతో మందిని మనుషులు కోల్పోవచ్చు, ఎన్నో అవమానాలు రావచ్చు. వీటి మధ్యలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుకుంటే ఇంక ఆ భక్తి ఎందుకు? అందరిలాగా నువ్వు ఏడుస్తుంటే, అందరిలాగా నువ్వు దిగులు పడుతుంటే, అందరిలాగా నువ్వు కూడా విన్న వాక్యము, నీలో ఉన్న రక్తము, యేసయ్య రక్తము, నీలో ఉన్న అభిషేకము, నీలో ఉన్న ఆ విశ్వాసము ఆడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని అనాథలుగా విడవనన్న దేవుడు నాతో లేడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఒకరోజు ఒక సేవకురాలు బైక్ మీద పోతా ఉన్నారు. బైక్ మీద పోతా ఉంటే అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి సేవకుడు చచ్చిపోయినాడు. సేవకురాలు ఉంది, పిల్లలు ఉన్నారు. సేవకుడు చచ్చిపోయినాడు. మంచి సేవ జరుగుతున్న సమయంలో ఏదో యాక్సిడెంట్ చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పెద్ద పాస్టర్ ఈమెని ఎట్లా ఓదాల్చాలరా నాయనా? కొంతమంది అంటారు కదా, ఎట్లా ఏం జరిగింది? కానీ కొద్ది రోజులు అయ్యేసరికి ఆమె వచ్చిందంట. ఆమె వచ్చి ఏమనిందంటే, అయ్యా చాలా వందనాలు, నాకు దేవుడు మంచి భర్తనిచ్చాడని. ఎందుకు అమ్మా అంత బాగా దేవునికి వందనాలు అంటున్నావు, దేవుని స్తుతిస్తున్నావు? మరి నిన్ను పిల్లలు మధ్యలో ఇలాగ అయిపోయింది కదా, నీ పరిస్థితి ఏంది ఇలాగంటే కదా, మా ఆయన ఎప్పుడు చచ్చిపోతున్నాడో మా ఆయన ముందే తెలుసుకొని నాకు చెప్పాడు. అయితే దాని తర్వాత ఏమన్నాడంటే, నేను లేనని నువ్వు బాధపడద్దు, నేను ఇక్కడ ఉంటే సేవ, లేదంటే నేను దేవుని దగ్గర ఉంటాను, మిగతా పని నువ్వే చేయాలి, మిగతాదంతా నువ్వే జరిగించుకుంటూ రావాలి, మిగతా శేష జీవితాన్ని దేవుని సేవలో పిల్లల్ని అలా పెంచు అని
నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తాత్కాలికంగా మనిషి లేడంతే, కానీ నాకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, నాకు ఒక భారాన్ని ఇచ్చిపోయాడు. నాకేం భయం లేదయ్యా, మీరు వచ్చి అప్పుడప్పుడు వచ్చి ప్రార్థన చేసిపోతుందని వాళ్ళ దైవజనులకు చెప్పిపోయిపోయింది. హల్లెలూయా. అంటే మన భక్తి ఇలాంటి సమయంలో కాకుండా ఎప్పుడు ఉపయోగపడుతుందండి? అన్నీ బాగున్నప్పుడు అందరు నవ్వుతారు, అందరూ హ్యాపీగా ఉంటారు, స్తోత్రం ఆమేన్ స్తోత్రాలు అంటారు. శోధన కాలంలో కూడా, శ్రమ కాలంలో కూడా, గాలి భయంకరంగా వీచినప్పుడే అసలైన గింజలేంటో పొట్టేంటో అప్పుడు అర్థమైపోతుంది. హల్లెలూయా. మరి దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో నీకేం ఉపయోగపడుతుంది తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఓ ఎంత కష్టమొచ్చినా నిష్ఠుర. ఎందుకంటే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు యేసయ్యా, నీ వెంటే నేను ఉన్నా యేసయ్యా. హల్లెలూయా. భక్తిలో శక్తి ఉంటే ఇలాగా ముందుకు సాగుతారు, అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా ముందుకెళ్తారు. హల్లెలూయా. భక్తిలో శక్తిలో ఉన్నాడు, అన్ని దానికి భయపడుతుంటాడు. అన్ని దాలుగా అమ్మా అయ్యా ఏందయ్యా ఏందమ్మా ఏందక్క ఏందన్నా. హల్లెలూయా. మధ్య ఎవరో ఒక ఆయన అన్నాడు, ఏమన్నా అమ్మఒడి పడిందన్నా అని అన్నాడు. ఏంది అమ్మఒడి పడిందా అన్నాడు. అంటే లేదులే, నేను అప్లై చేయలేదులే. ఎట్టనా అంటే నా నాయన ఒడి ఉందిలే. ఏంది నాయన ఒడి ఉందిలే మనకు. అంటే మంచిదే, ప్రభుత్వం కొంతమందికి మేలు చేయాలని, కొంతవరకైనా సహాయపడాలని, ఏదో కొంతమంది పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకి సహాయపడడం మంచిది, అది తప్పు కాదు. కాకపోతే నేను అప్లై చేసుకోలేదు, ఎందుకంటే మనకి నిరంతర ఓడే ఒకటి ఉంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మహిమైశ్వర్యములో దేవుడు మన ప్రతి అవసరమును. హల్లెలూయా. ఈ ఒడి లిమిటే, ఆ ఒడి అన్లిమిటెడ్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్లిమిటెడ్ కదా. మన కన్నులు దేవుని వైపు చూసే వరకు కదా. కొండల దట్ట నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ప్రభువా, భూమి ఆకాశం కలుగజేసిన యెహోవా వలనే మాకు సహాయం కలుగునుగాక. ఈ ప్రార్థన రోజు మీ ఇంట్లో వినపడుతుండాలి. అప్పుడు ఆ ఒడిలో నుంచి అన్నీ వస్తాయి కిందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి, భూమి ఆకాశం కలగజేసిన, గట్టి చెప్పండి, భూమి ఆకాశం కలగజేసిన యెహోవా వలననే మాకు సహాయము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒడి ఉండగా ఈ ఒడిలో అన్నీ మనల్ని ఆదరించకపోయినా ఏ సమయంలో మనకేమి కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని భయపెట్టే పరిస్థితి లోకంలో చాలా వస్తాయి. మన పిల్లల గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి, లేకుంటే మన యొక్క చేతి పని గురించి, ఉద్యోగాల గురించి ఎన్నెన్నో రావచ్చు. కానీ ఇట్టి పరిస్థితుల్లోనే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. దేవుడు ఉన్నాడు నా పక్షాన,
వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు, నన్ను ఎప్పుడు విడవని దేవుడు నా దేవుడు ఉన్నాడు. నా పక్షాన దేవుడు నా కార్యములను సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మన ధైర్యం, ఇదే మన బలం. ఇప్పటి కాల జీవ విషయంలో మన భక్తిని ఇలా కొనసాగిస్తేనే ముందుకు వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదవండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకు అంటుకోకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. తనకు అంటుకోకుండా తనను తాను కాపాడుకొనుటయే. ఎవరో వచ్చి కాపాడడం కాదు, మన భక్తి మనల్ని కాపాడుతుంది. ఎక్కడి నుంచి కాపాడుతుంది? ఇహలోక మాలిన్యము, ఇహలోకమైనటువంటి అలవాట్లు, ఇహలోకమైనటువంటి సాంప్రదాయాలు, ఇహలోకమైనటువంటి పాపము, ఇహలోకమైనటువంటి ఆలోచనలు, పాపపు ఆలోచనలు, పాపపు మాలిన్యము మనల్ని అంటుకోకుండా కాపాడేదే మన దైవ భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధాలు ఆడాలంటే భయం అందరికీ. ఎందుకు భయపడుతున్నావు? అబద్ధాలు ఆడాలంటే భయం. ఏంటంటే దేవుని భక్తిని నిన్ను అబద్ధాలు ఆడకుండా చేస్తా కదా. మోసపోయి చేయాలంటే దైవ భక్తి నిన్ను అడ్డుకుంటుంది. హల్లెలూయా. మోసం చేసి ఏదైనా సంపాదిద్దాం అనుకుంటే నీ భక్తి నిన్ను అడ్డుకుంటుంది అక్కడ. హల్లెలూయా. కొంతమందికి మా వాళ్ళకి, మా దగ్గర చదివిన స్టూడెంట్స్కి కొన్ని ఉద్యోగాలు ఇప్పించడానికి వేరే మాకు తెలిసిన వేరే పిల్లోని అడిగితే, అరే బాబు మా వాడికి ఏదైనా కొంచెం ఉద్యోగం చూడరా, చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్నాడు. అన్న ఈ ఉద్యోగాలు మీకు సెట్ కావునా అన్నాడు. ఏంది? మేము చేసే ఉద్యోగం మీకు సెట్ కావన్నాడు. ఏరా మీకు సెట్ అయ్యేది మాకెందుకు సెట్ కావరంటే కన్నా, పొద్దున్న లేచినా కానీ అబద్ధాలు ఆడందే ఉద్యోగం చేయలేం. మీరు చేస్తారా చెప్పండి, ఇప్పుడే ఇప్పిస్తా కదా. చెప్పండి, మీ వాడికి చెప్పండి, మరి నేను ఇప్పిస్తా. అయితే వద్దులే, ఖాళీగానే ఉంటాను కానీ అబద్ధలాడి సంపాదించే ఆ సొమ్ము అయితే నాకు వద్దు. కొంతమంది నీతిగా ఉండి కష్టాలు పడాల్సి వస్తుంది. ఎందుకు? ఇహలోక మాలిన్యం మాకు అంటుకోకుండా కదా. ఎందుకంటే ఈ లోక మాలిన్యం మనల్ని పాడు చేస్తుంది, మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, మన భక్తిని పాడు చేస్తుంది. మాలిన్యాన్ని అంటించుకొని ప్రార్థన చేస్తే ప్రార్థన పోతుందా? చెప్పండి. మాలిన్యాన్ని, లోక మాలిన్యాన్ని అంటించుకొని సైతాను ముందర నిలబడి యేసునామములో పో అంటే ముందు నీది నువ్వు గడుక్కో అంటుంది కదా. ముందు నీది నువ్వు గడుక్కో, నాకు చెప్తున్నావు కదా. ఇహలోక మాలిన్యం, పాపం, పాపపు ఆలోచనలు. లోకం ఒకరోజు కాదు, పాపం ఒకరోజు కాదు, ప్రతిరోజు మనల్ని వెంటాడుతుంది, ప్రతిరోజు మనల్ని పీడిస్తుంది కదా. యోసేపునంట పోతీఫరు భార్య ఒకరోజు కాదంట, రోజు వెంటాడుతుందంట. ఎన్ని రోజులంట? రోజు. లోకం ఒకరోజు వదిలేదండి, ఒక్కరోజుకు వదిలేదు, రోజు వెంటాడుతుంది. ఈ మధ్యకాలాల్లో పెళ్ళిగాని వాళ్ళ కంటే పెళ్ళైన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెళ్ళిగాని వాళ్ళ కంటే పెళ్ళిగాని వాళ్ళన్నా కొంచెం ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకొని రోజుసేపు తిరిగి వదిలేస్తున్నారు. కానీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు చాలామంది నాకు ఫోన్లు చేయడం కానీ, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడినప్పుడు నాకు వచ్చేటువంటి ఆ యొక్క బాధాకరమైన విషయాలు. మా ఆయన అండి ఎవరి మీదో మనసు పెట్టుకున్నాడండి, ఎవరి మీదో మనసు పెట్టుకున్నాడంట కదా. ఒకరికొకరు అక్రమమైన ఆలోచనలు. ఏమనంటే దేవుడు చెప్పినాడు కదా అందరినీ ప్రేమించమని. ఏంటంట?
దేవుడు చెప్పినాడంట ఏమని? అందరినీ ప్రేమించాలి. ఒకడు అంటాడు, నా హృదయం విశాలమైనది, ఎంతమంది అని ఉండొచ్చు అన్నాడు. ఏమి? నా హృదయం విశాలమైనది, ఎంతమంది అయినా ఉండొచ్చు. దేవుడు బాగా గమనించండి, దేవుడు ప్రేమ గలవాడు, మనల్ని కూడా ప్రేమించమన్నాడు. కానీ ప్రేమకు కొన్ని హద్దులు ఉన్నాయి, ప్రేమకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. హద్దులు మీరి ప్రేమించద్దు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? భార్యను భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, అంతే కదా? ఇప్పుడు నేనున్నాను, నేను నా భార్యను ప్రేమించాలి. నేను నా భార్యను ప్రేమించాలి. ఈ ప్రేమ నా భార్య మీద నాకున్న ప్రేమ అక్కడితో లాక్ అయిపోయింది, అంతే. ఆ ప్రేమను నేను ఎవరికి పంచకూడదు. నా భార్యకి పంచవలసిన ఆ ప్రేమ నా భార్యకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దారిలో కనబడే అందరికీ ప్రేమను పంచినాను అనుకో, ఆ ప్రేమకు హద్దులు లేవు. అది జాగ్రత్త పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి ఈ పవిత్రతను కాపాడుకోలేకపోతున్నారు. భక్తి లేనివాడు ఏం చేస్తున్నాడు తెలుసా? అందరి మీద మనసు పెట్టుకుంటున్నాడు. ఏంటంటో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తీసుకుంటున్నాడు. భార్య మీద ఇప్పుడు నా భర్త, నాకు ఉన్నటువంటి ఆలోచన, నాకు భార్య మీద ప్రేమించాలంటే ఆ బంధం ఆడికి లాక్ అయిపోయింది, అంతే. ఇంకా ఒక భార్యకి ఒక భర్త మీద ప్రేమ ఉందంటే ఇంక అంతే. అది ఆ బంధం అనేది ఆడికి లాక్ అయిపోయింది, అంతే. ఇంకా నువ్వు లాక్ తీసుకొని నువ్వు ఇదే ప్రేమను ఇంకొక రకంగా చూపించినావంటే అది ఇల్లీగల్. అది నియమం లేని ప్రేమ, అది అక్రమమైన ప్రేమ. అది దాని ప్రేమ అన్నారు కదా. ఇంకా దాన్ని ఏమైనా అంటారు, చూసుకోండి మీరే. కానీ ఆ ఇల్లీగల్ నియమం లేని ప్రేమలు, నియమం లేని కట్టడాలు. భక్తిగా ఉండేవాడే నేను ఎవరిని ఎట్లా చూడాలా, నేను ఎవరిని ఎలా ప్రేమించాలా, ఎవరిని ఎలా చూసుకోవాలో తన మాలిన్యాన్ని అంటుకోకుండా కాపాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధతను పాడు చేసేది కాదు. ఒక భక్తి నీ పరిశుద్ధతను కాపాడుతుంది. ఇప్పటి కాలపు జీవ విషయంలో నీ భక్తి నీ పరిశుద్ధతను కాపాడుతుంది, నీ ఆలోచన కాపాడుతుంది, నీ ప్రవర్తన కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన కాపాడుతుంది, నీ నడవడికని కాపాడుతుంది. దురాలోచనలు చేయదు. ఎందుకు? నీ భక్తిలో ఉన్న సత్తా అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు కంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదంట, ఎన్ని రోజులు కదా. అకాల యోసేపుని పిలిచి, ఈరోజు ఏమయ్యా, ఒక రోజు అంటే 2 రోజులు అంటే, రోజు ఆ మెసేజ్ పంపిస్తుందంట, రోజు చూస్తుందంట, రోజు పలకరిస్తుందంట. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా. ఎందుకంటే అతని భక్తి అంత స్టాండర్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ కొంతమంది భక్తి ఎటుంటుందో తెలుసా? భలే ఉంటుంది ఇక్కడ చర్చిలో ఉన్నట్టు, బయటికి పోయిన తర్వాత సంసోల్లాగానే కదా. పైకి గంభీరంగా కనపడడానికి బలంగా ఉంటారు, మనసు మాత్రం చాలా బలహీనం కదా. ఒక హాయ్ అంటేనే హాయ్, పాయిడ్ కదా. కొంతమంది యవనస్తుల మధ్య పరిచయం చేశాను కదా. కొంతమంది అంటారు, ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది, అన్న ఓ పిల్లోడు ఏమైనా ఎంటబడుతున్నాడు అన్నా అని. సరేలే మా ప్రార్థన చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అవి పడుతుంటారులే మామూలు, అవన్నీ వదిలేయి అని అంటారు. 4 రోజుల తర్వాత చూస్తే వాంతో తిరుగుతుంది మళ్ళా. నువ్వేంది మా వచ్చి నువ్వే కదా చెప్పింది, నేను వాడు వెంట పడుతున్నాడు, వాడిని భార్య నుంచి తప్పించు, ఎట్లా ప్రార్థన చేయమని చెప్పి. మళ్ళీ అంటే రోజు వెంటబడి చూసి కదా. స్టార్టింగ్లో 5 రూపాయలు డైరీ మిల్క్ ఇచ్చినాడంట, వద్దనిందంట. మళ్ళీ 10 రూపాయలు డైరీ మిల్క్ ఇచ్చినట్టు వద్దనిందంట. ఈసారి పెద్దది ఇచ్చినాడంట, ఒళ్ళేకి వెళ్ళిపోయిందంట. ఏందమ్మా ఒక డైరీ మిల్క్కేనా? ఏం మీ నాయన అడిగితే కొనిడా నీకు? లేదా మీ అమ్మని అడిగితే కొనిదా? లేదా నా కాడికి వచ్చింటే తీసుకోమని చెప్పిండేనా? అంటే వాడు డైరీ మిల్క్తో పాటు ప్రాణం కూడా ఇచ్చానాడన్నా. ఇచ్చినాడా తీర్చనాడా?
తర్వాత తీసినాడు కదా. కొంతమంది ప్రాణం ఇచ్చంటారు కానీ తీసేదాకా వదలరు ప్రాణాన్ని, మన ప్రాణాన్ని. పరిశుద్ధతను కాపాడుకోవాలి. హల్లెలూయా. అందరికీ ఇది, పెళ్లిగానోళ్ళకే కాదు, పెళ్లిగానోళ్ళు అందరికీ కూడా పరిశుద్ధతను మీ భక్తి ఏం చేస్తుందంటే నీ పరిశుద్ధతను కాపాడుతుంది. హల్లెలూయా. దానిపై వచ్చిన చదవండి, యాకోబు రాసిన 1:26 వచ్చిన చదవండి. ఎవడైనను దేనికి కళ్ళం పెట్టుకోవాలి? ఫస్ట్ నీ హృదయానికి కళ్ళం పెట్టుకోవాలా, అప్పుడే పరిశుద్ధతను కాపాడుకుంటావు. హృదయానికి కళ్ళం పెట్టుకుంటే దేనికి కళ్ళం పెట్టుకుంటాడు? నోటికి కూడా కళ్ళం పెట్టుకుంటాడు. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ భక్తిలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఫస్ట్. రెండోదిగా నీ భక్తిలో ఉన్న శక్తి నీకు పరిశుద్ధతనిస్తుంది. హల్లెలూయా. మూడోదిగా నీ భక్తిలో ఉన్న శక్తి నీ నోటిని అదుపులో పెడుతుంది. ఏం చేస్తుంది? నీ నోటిని అదుపులో పెడుతుంది. భక్తిహీనుడికి భక్తుడికి తేడా ఏంటంటే, భక్తిహీనుడికి నోరు అదుపులో ఉండదు. ఏముండదు? నోరు అదుపులో ఉండదు. వాళ్ళకి ఏదైనా ఒక మ్యాటర్ చెబితే చాలు, ఇంకంతే. వాళ్ళకి 10 మందికి చెప్పండి, వాళ్ళకి కడుపు నిద్ర ఉండదు, లేదా కడుపు చల్లారదు. నీకు తెలుసా అన్నా, నీకు తెలుసా, ఏం తెలుసు? ఇంకా వాళ్ళకే తెలిసిండదు, అసలు వాళ్ళకి వీళ్ళకి తెలిసిండదు కదా. ఒక్కొక్కరు ఎన్ని మాటలో కదా, ఒక్కొక్కరికి ఎన్నెన్నో. కొంతమంది అంటుంటారు ఏదంటే, ఎవరో నా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఏమన్నారంటే, అన్నా అసలు మీకు నెల ఎన్ని లక్షలు వస్తాయంట కదన్నా మీకు అని. ఇది నాకే తెలియదు కదరా. ఏంది? నాకే తెలియదు. ఎందుకంటే మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీకున్నటువంటి వాళ్ళు అందరూ ఎంతెంతో పంపిస్తుంటారంట కదా మీకు. ఏది చెప్పండి రా నాయన, మాకు ఏడ పంపడతాం, నాకైతే ఇంతవరకు తెలియదు కదా. కాని మాటలు, అదేదో కళ్ళల్లో చూసినట్టు. భక్తిహీనులకి నోరు అదుపులో ఉండదు, ఏం మాట్లాడతారో అర్థం కాదు. కానీ భక్తుడు ఏం చేస్తాడు తెలుసా? నోటిని అదుపులో పెట్టుకొని ఎక్కడ ఎవరితో ఎంత జ్ఞానంగా మాట్లాడాలో ఆ భక్తి నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిగా ఉన్నవాడు ఎలా మాట్లాడతాడో తెలుసా? తండ్రితో తల్లితో గౌరవంగా, సౌమ్యంగా, తర్వాత సహోదరి సహోదరులతో సహృదయముతో మాట్లాడుతూ, తర్వాత ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా భక్తి గలవాడు తనకు తానే విశ్వాసంతో మాట్లాడుకోవాలి. తనకు తానే. కొంతమంది ఊరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అందరూ మాట్లాడుకుంటుంటారు. ఎవరు లేనప్పుడు నేనే మాట్లాడుకుంటుంటాను కదా. కానీ ఎలా మాట్లాడుకోవాలి? నీకు నువ్వు ఎలా మాట్లాడుకోవాలి? నేను పెద్ద వేస్ట్, నేను పనికిరాను, అలా కాదు. ఒకప్పుడు మనం అలాగున్నాం, కానీ ఇప్పుడు దేవుని పిల్లలం కదా. ప్రభా, నన్ను నీ కుమారుడిగా చేసుకున్నందుకు, నీ కుమార్తెగా చేసుకున్నందుకు వందనాలు. నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి. హల్లెలూయా. నీ మాట నిన్ను ఏమన్నాలంటే అవునంటే అవును, కాదంటే కాదు అనే విధంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి భక్తిహీనపు మాటలు, నెగిటివ్ మాటలు, కృంగదీసే మాటలు మనం మాట్లాడకూడదు. ఒక వ్యక్తిని ప్రేమించే మాటలు మనం మాట్లాడాలి. ఒక వ్యక్తిని ఆకర్షించే మాటలు, లేకుంటే ఒకరిని ప్రభువులోకి నడిపించే మాటలు మనం మాట్లాడాలి. కానీ మన మాటల ద్వారా కొంతమంది మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడితే అర్థమైపోతుంది కదా. ఎవరైనా కొత్తోళ్ళు ఎవరైనా నాతో 10 నిమిషాలు మాట్లాడారు అనుకోండి, 5 నిమిషాలు చాలు వాళ్ళ భక్తిలో ఉండే స్టాండర్డ్ ఏంటో అర్థమైపోతుంది. వాళ్ళ భక్తిలో ఉన్నటువంటి ఆ పవర్ ఏంటో అర్థమైపోతుంది
కదా. సో కాబట్టి మనం భక్తిలో ఎదుగుతున్నామంటే నోటిని అదుపులోకి వస్తూ ఉంది. హల్లెలూయా. దుర్భాష ఆగిపోతుంది కదా. నువ్వు మాట్లాడుతుంటే ఎంత బాగుందో అంటుంటారు. ఎందుకు తెలుసా? నీ భక్తి అందులో నుంచి వస్తుంది కాబట్టి. విశ్వాసంతో కూడిన మాటలు, కృపాసహితమైన మాటలు నీ భక్తిలో నుంచి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొంతమందికి ఏళ్ళ తరబడి ఏంటది బాప్తీసం తీసుకొని సరిగా మాట్లాడేది రాదు. పెద్దలతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, సేవకులతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, బయటలతో ఎట్లా మాట్లాడలేదు. వాళ్ళ భక్తి వాళ్ళ మాటలను ఇంకా సరి చేయలేదు. కాబట్టి దేని బిడ్డలారా, ఈరోజు భక్తి ఇప్పటి కాల జీవ విషయంలో దేనికి ఉపయోగపడుతుంది తెలుసా? చూడండి, మొట్టమొదటిగా మన భక్తి మనకు పుట్టిస్తుంది. హల్లెలూయా. రెండోదిగా మన భక్తి మనకు పరిశుద్ధతని కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? పరిశుద్ధత. మూడోదిగా మన భక్తి మన నోటిని అదుపుతుంది. ఏం చేస్తుంది? మన భక్తి మన నోటిని అదుపులో పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదవండి. జ్ఞానమునందు 5వ వచనం కానీ చదవమ్మా. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును. ఓకే, ఇక్కడ ఈ మాటలు ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. సహనమునందు భక్తిని అంటే దాని అర్థం ఏంటంటే మన భక్తి ఏం చేస్తుందంటే, ఏం నేర్పిస్తుందంటే, మన భక్తిలో శక్తి ఉంటే, మన భక్తిలో నిజంగా శక్తి ఉంటే ఆ భక్తిలో సహనం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? సహనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. ఇప్పుడు మీరు అందరూ హల్లెలూయా చెప్తుంటే ఏదో 2-3 ఉన్నట్టు ఉంది. అంటే మీ స్వరాలు అట్లే కనపడుతుంది. కొంచెం గట్టిగా. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కలిసి అరిస్తే ఇంతే నా సౌండ్ వచ్చేది. కొంచెం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కాబట్టి మన భక్తిలో శక్తి ఉందంటే, మన భక్తిలో ఉన్న శక్తి ఎక్కడ కనపడుతుందంటే మన సహనంలో కనపడుతుంది కదా. కొంతమందికి షార్ట్ టెంపర్లు ఉంటాయి. యా టెంపర్లు? ఒక్క మాట అంటే చాలు కదా. ఒకరోజు ఒక చర్చిలో ఏంది లడ్లు మిక్చర్లు ఏంటో తెచ్చి పంచుతున్నారు అందరికీ. పంచుతుంటే మొత్తానికి ఎవరికో ఒక 4 5 మందికో తక్కువ అయిపోయినాయి. తక్కువ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అయ్యా అయిపోయినాయి, ఇంతే వచ్చినాయి అని అంటే, లడ్లు రానోళ్ళు మిక్చర్ రానోళ్ళు అందరూ కలిసి ఆన్ ద స్పాట్లో ఇంటికి వెళ్ళిపోయినారు. ఏమయ్యా వాళ్ళు ఏడున్నావు? లడ్లు అంటే లేవలే, భోజనాలు ఉన్నాయి. అయ్యా వాళ్ళకు లడ్డులు లేదని అలిగి వెళ్ళిపోయినారయ్యా. వారిని లడ్డుకే జారిపోయినారా వీళ్ళ భక్తి. ఏం భక్తిలు అది కదా. ఒక్కోసారి అన్ని తక్కువ రావచ్చు. ఒక్కోసారి భోజనం మనల్ని కూడా భోజనాలు పెట్టేటప్పుడు ఏదైనా అంత తక్కువైందనుకో, 4 ముక్కలు తక్కువ, వద్దు పాప 4 ముక్కలకే నీ భక్తి పాయాడికి. అవును అయిపోయినాయి, ఉండే పెరుగున్నామంటే సర్దుకొని పో. ఈ సహనం ఎడగనపడుతుందాడా? నీ భక్తి 4 ముక్కలకి పాయనా ఆమేన్ స్తోత్రం హల్లెలూయా అని ఆమేన్ అలుగుతావే, వంట తినేటప్పుడు 4 ముక్కలు తక్కువైతే బాధపడిపోతావా? నీ ప్రేమ అయిపోయింది, నీ సహనం అయిపోయింది, ఏం అర్థం చేసుకున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఉండి దాచిపెట్టుకొని నీకు ఈగుంటే అది అప్పుడు అలుగు. చూడు, అన్నీ దాచిపెట్టుకొని గిన్నెలు పక్కన చూడ అయినా మాకు ఒక బుక్క ఇలాంటి అది వేరే విషయం. వాళ్ళకే లేదు పాపం. అయిపోయింది. అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి? అర్థం చేసుకోవాలి. సహనము నిన్ను అర్థం చేసుకునేటట్టుగా చేస్తుంది ఒక్కళ్ళని.
హల్లెలూయా. నీ భక్తిలో ఏమవుతుంది, నీ భక్తి అనేది ఎలా కనపడుతుంది? నువ్వు ఓర్చుకునే దాన్ని బట్టి అర్థమవుతుంది, సహించే దాన్ని బట్టి అర్థమవుతుంది. యోబు ఏమన్నాడు? ఏమ్మా మనం దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదగమా, కీడు అనుభవించడానికి తగమా? హల్లెలూయా. యోబు భార్య ఏమంటుంది? లేదు, మేలే, దేవుని ద్వారా మేలే అనుభవించాలి, కీడు అనుభవించకూడదు. అసలు భక్తే కాదు అది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు అడిగినట్టు మాకు స్కూల్ ఉండాలి కానీ ఎగ్జాములు వద్దు. ఎటుంటుంది చెప్పండి? అప్పుడు ఆ టీచర్లకు చెప్పాలా, మీరు వచ్చి పని చేయండి కానీ జీతాలు ఇవ్వము. ఎందుకు? వాళ్ళకి పరీక్ష లేనప్పుడు జీతాలు ఎందుకు మీకు? హల్లెలూయా. కాబట్టి చాలామందికి ఏంటంటే కన్నా నీ భక్తిలో ఉన్న సత్తా నీ సహనంలో అర్థమవుతుంది. హల్లెలూయా. ఒకరొక మాట అనొచ్చు, సహించు, ఓర్చుకో, ఏమవుతుంది కదా. ఒకవేళ పెద్దోళ్ళు ఎవరో ఒక మాట అన్నారా, పడు, ఏమవుతుంది? సేవకులు నిన్ను ప్రేమించి ఒక మాట అంటే పడు, ఏమవుతుంది కదా. నీ పై ఉద్యోగస్తుడు, నీ పైన నాయకులు ఎవరైనా ఒక మాట అంటున్నారంటే కానీ పడు, ఏమవుతుంది? హల్లెలూయా. ఒకరోజు ఒక ఆమె అంటుంది, ఏం చేస్తుందంటే వాళ్ళ ఆ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. వాళ్ళ బాస్ అంట ఏం చేస్తుందంటే ఆ ముండే మొత్తం ఒక కాన్ఫరెన్స్ పెట్టి అందరినీ తిట్టుతున్నాడు. అవన్నీ చెప్తుంటే అయితే నేను అన్నాను, మీరు ఎట్లా భరిస్తున్నారు ఇవన్నీ అంటే, ఏం చేయాలా, ఏంది ఏం చేయాలా, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే మా బతుకులు ఇంతే అంటే దాని అర్థం ఏంటంటే ఒక జీతం కోసం అంత సహిస్తున్నావంటే మరి నీ భక్తి జీవితంలో నువ్వు ఎంత సహిస్తున్నావు కదా. దేని బిడ్డలారా, అలిగే వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. హల్లెలూయా. ఎందుకంటే అలిగే వాళ్ళు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానానులోకి ఎంతమంది పోయినారు చెప్పండి? ఇద్దరే. మిగతా వాళ్ళందరూ ఏమైనారు? చాలామంది అలిగిన వాళ్ళే వీళ్ళందరూ, మధ్యలో పోయిన వాళ్ళు. మొక్క లేదని, మన్నా సరిగ్గా లేదని, మాకు పదవి లేదని కదా. కొంతమంది పదవులు లేవని పోయినారు, కొంతమందికి మన్నా సరిగ్గా లేదని పోయినారు, కొంతమందికి మాంసం ఎక్కువైపోయినారు కదా. కొంతమందికి పని ఎక్కువ చెప్తున్నామని అలిగిపోయినారు, కొంతమందికి పని చెప్పలేదని అలిగిపోయినారు. సంఘాలలో ఉన్నారు ఇవన్నీ. అవి అరణ్యంలో జరిగినట్టు కాదు, ఇప్పుడు జరిగి ఈ అరణ్యంలో కూడా జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన భక్తిలో సత్తా ఎడగనపడుతుందంటే మన సహనములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమి సహిస్తున్నావు, ఏమి ఓర్చుకుంటున్నావు కదా. దేవుని వలన మేలు మాత్రమే కాదు, నేను కీడు కూడా అనుభవిస్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ భక్తి, నీకు ఇప్పటి కాల జీవ విషయంలో నీ భక్తి ఎలా ఉపయోగపడుతుందంటే సహనంలో కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సహనంలో, నీ ఓర్పులో నీ భక్తి కనబడుతుంది కదా. సో కాబట్టి చూడండి, నీ భక్తిలో ఉన్న శక్తి ఏంటి చూడండి. నీ భక్తిలో శక్తి ఉందంటే ధైర్యంగా ఉంటావు. నీ భక్తిలో శక్తి ఉందంటే పరిశుద్ధంగా ఉంటావు. నీ భక్తిలో శక్తి ఉందంటే నీ నోటిని అదుపులో పెట్టుకుంటావు. నీ భక్తిలో శక్తి ఉందంటే నువ్వు సహనం కలిగి జీవిస్తావు. దేనికైనా అసహించే మనసు ఉంటుంది కదా. కొంతమందికి ఒక మాట వచ్చి ఎప్పుడైనా సలహా ఇద్దామని పోతే ఆ సలహా పూర్తిగా ఇచ్చిన అంతలేకే ఎదురు జవాబు చెప్పింటారు. కనీసం వినే సహనం కూడా ఉండదు కొంతమంది కదా. అందుకే యాకోబు ఏమన్నాడు తెలుసా? యాకోబు ఏమనంటే వినుటకు వేగిరపడాలి. దేనికంట? వినటానికి వేగిరపడాలి. తర్వాత మాట్లాడడానికి
నిదానించాలా, కోపించుటకు. ఓకే, 2 విషయాలు నిదానించాలి. మాట్లాడడానికి, కోపపడడానికి. దేనికి వేగిరపడాలంట? వినటానికి. కానీ మనదంతా ఆపోజిట్. చాలామంది ఆపోజిట్. ఏంటి తెలుసా? వినేది తక్కువ. అది వినేది ఏం చెప్తున్నాడో సరిగ్గా వినకుండానే మాట్లాడుతుంది కదా. సరిగ్గా మాట్లాడుతున్న సమయంలోనే వెంటనే కోపాలు కదా. ఈరోజు మన భక్తి పాడేది ఇన్నే రివర్స్ చేసుకోవటం. అందుకే మన భక్తి పాడైపోతుంది. కొంతమంది చెప్పింది తినరు కదా. 4 తింటే కానీ అర్థమవుతుంది కదా. కొంచెం వినేది నేర్చుకోవాలి, సహించేది నేర్చుకోవాలి. అదే భక్తిలో ఉన్న సత్తా. హల్లెలూయా. నీ భక్తిలో సత్తా ఉందంటే సహనం ఉందని అర్థం, ఓర్చుకుంటున్నామని అర్థం కదా. ఒకవేళ శ్రమలు, ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆ టైంలో నువ్వు ఓర్చుకున్నావు అనుకోండి, ఆ ఓర్పులో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఓర్చుకుంటున్నావు అంటే నీ లోపల ఒకటి జరుగుతుంటుంది. ఏం జరుగుతుందంటే నీ హృదయంలో మార్పు జరుగుతుంటుంది. నీ హృదయంలో ఉన్నటువంటి కొన్ని అనాలోచితమైనటువంటి ఆలోచనలన్నీ దేవుడు అణిచివేస్తుంటాడు కదా. మనం అనుకున్నవన్నీ టప జరుగుతున్నాయి అనుకోండి, మనకు సహనం రాదు, మనకేం తెలియదు కదా. కాబట్టి మనం అనుకున్న దానికంటే ఇంకోటి భిన్నంగా కొన్ని జరుగుతుంటాయి. ఎందుకంటే మనలో కొన్ని నేర్పించడం. అందుకే కొంత భక్తి మనల్ని సహిస్తుంది. హల్లెలూయా. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. నీ భక్తిలో శక్తి ఉందంటే ఎట్లా కనపడుతుంది తెలుసా? నీ భక్తిలో శక్తి ఉందంటే సంతుష్టి సహితంగా ఉంటావు. ఎలా ఉంటావు చెప్పండి? అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన భాషలో చెప్పాలంటే కలిగిన దాంతో తృప్తిగా ఉంటారు. హల్లెలూయా. ఒక్కరు కూడా హల్లెలూయా చెప్పట్లే. అంటే దాని అర్థం ఏంటంటే కలిగిన దాంట్లో ఎవడు తృప్తిగా లేడు. మాకు తృప్తి లేదయ్యా కదా, ఇంకా కావాలా. నిజంగా ఒక వ్యక్తి భక్తిగా ఉంటే ఆ వ్యక్తిలో ఏం కనబడింది తెలుసా? కలిగిన దాంతో తమకు ఏదైతే కలిగిందో తమ స్థితిని బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. కానీ మనం కలిగిన దాంట్లో ఎందుకు స్తుతించలేకపోతున్నాం తెలుసా? ఎందుకు స్తుతించలేం అంటే పక్కన వాళ్ళని చూసి మనం ఏం చేస్తున్నాం తెలుసా? కలిగిన దాన్ని బట్టి స్తుతించలేకపోతున్నాం కదా. యేసుప్రభు దగ్గరికి పనులు, యేసుప్రభు చాలామందికి పని ఇచ్చినాడు. పొద్దునకు ఒకరికి ఇచ్చినాడు పని, మళ్ళీ మధ్యాహ్నం ఒకరికి పని ఇచ్చినాడు, సాయంత్రం ఒక పని ఇచ్చినాడు. సాయంత్రం లాస్ట్ అప్పుడప్పుడే పని ఇచ్చిన తర్వాత వాడు అప్పుడే ఇంకా సొక్క చెప్పలే, ఏమి చెప్పలే. వాడు అట్టెట్టే ఉండి వచ్చి, సార్ అరే 5 రాను రా జీతాలు తీసుకుందానంటే అప్పుడప్పుడు వచ్చినాడు. వాడు ఫస్ట్ వచ్చినాడు. వచ్చి వాడికి 100 రూపాయలు ఇచ్చినాడు. 100 రూపాయలు ఇస్తే దానికి ముందు వచ్చినాడు వాడిని పిలిచారు, వాడి దగ్గర రారా నీకు వచ్చినాడు, వాడికి 100 రూపాయలు ఇచ్చినాడు. ఆవిడు ఫస్ట్ పొద్దున్న వచ్చినాడు చూడండి. వాడు సొక్క ప్యాంట్ అన్ని ఇప్పి లుంగి కట్టుకొని ఎన్నో వాడు బురద పూసుకొని పొద్దునుంచి కష్టపడేటోడికి వాడు అంచు చూస్తున్నాడు. అబ్బో వీళ్ళందరికీ 100 ఇస్తున్నాడు, నేను పొద్దునుంచున్నా నాకెంత ఇచ్చాడో కదా అనుకొని చూసుకొని వస్తున్నాడు. ఆ నుంచి వస్తున్నాడు తీరా చూస్తే వానికి కూడా 100 ఇచ్చావు. వానికి 100 ఇచ్చేసరికి లోపల బీపీ రైజ్ అయింది. దానికి బీపీ రైజ్ అయిపోయి ఏమంటున్నాడు తెలుసా? నాకంటే వెనకలు వచ్చినోడికి వానికి 100 ఇస్తుంది, నాకంటే గంట తర్వాత వచ్చినోడికి 100 ఇస్తుంది, ఆ తర్వాత వచ్చినోడికి 100, ఇప్పుడు గంట ముందు వచ్చినోడు కూడా మళ్ళీ వానికి 100 రూపాయలు ఇచ్చినావేంటి అనంటే, ఒరే నీకు పొద్దున్న పని ఒప్పుకుండదు, నీకేం చెప్పినా అని చెప్పినాడు. ఏం చెప్పినాడు? నువ్వు పని చేయి, నువ్వు ఈరోజు పని చేయి, నీకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. అంతేనే కాదు. అంతేగాని
నువ్వు ఫస్ట్ వచ్చినావు నీకు 100, నెక్స్ట్ వచ్చినానికి నెక్స్ట్ 80, మళ్ళీ 50 నేను అన్నాను నీతో. నీకెంతకు ఒప్పుకున్నానో నీకేమైనా అన్యాయం జరిగిందా అంటే నాకు అన్యాయం జరిగింది. ఎందుకు తెలుసా? పొద్దు నుంచి కష్టపడినా నాకు ఇదే జీతమే, గంట ముందు వచ్చినోనికి ఇదే జీతం అంటే ఇదే ఈ అసూయనే తీసేసుకో. నీకు ఇస్తానని ఇచ్చినాను లేదా, అది మే. హల్లెలూయా, హల్లెలూయా. మన బాధ ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంది, నా జ్ఞానం ఏంది, నా బలం ఏంది, నాకు ఇదే జీతమే, నిన్నగాక మొన్న వచ్చాను వానికి అదే జీతమేనా? హల్లెలూయా, హల్లెలూయా. అసూయ అంటే నేను ఇది నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది, నేను ఇది సంపాదించి ఇంత టైం పడితే నిన్నగాక మొన్న వచ్చాడు వీడికి ఇదేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుడు నిన్నగాక మొన్న వచ్చిన అట్నే చూస్తున్నాడు. నువ్వు నేను పెద్ద సీనియర్ అనుకుంటున్నావు చూడు, నిన్ను దేవుడు అట్నే చూస్తున్నాడు. నిన్నగాక మొన్న వచ్చిన దేవునికి దృష్టిలో పక్షపాతం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది అర్థం చేసుకోవాలి కదా. సౌలుకి అదే పెద్ద మంట. నేను పెద్ద రాజు అయ్యుండి, నేను ఎంత నాయకుడు అయ్యుండి, నేను ఎంత చేస్తుంటే నన్ను ఎవడు పోడు కానీ వాడు ఏందో రాయి తీసుకొని కొట్టేసరికి ఏమేమి పొగుడుతున్నాడు వాడిని. ఏంది రాయి తీసుకొని ఒక మాట వేసినాడో లేదో. దావీదుకు 10,000 స్తోత్రాలంట, ఈయనకేమో 1000 అంట. ఆ 1000 వేయకుంటే పోయిండేది, ఊరికే దావీదుకు స్తోత్రం అంటే బాగుండేది. మధ్యలో ఆ కంపారిజన్ చూడండి కదా. చిచ్చుళ్ళు పెట్టే మాటలు ఇట్టే ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మన భక్తిలో శ్రద్ధ ఉంటే మనకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండగలుగుతాం. హల్లెలూయా. నీ కుటుంబం ఏంది, నీ ఉద్యోగం ఏంది, నీ చేతి పని ఏంది, నీకు సరిపడేందుగా దేవుడు నీకు ఇస్తున్నాడా, దాన్ని బట్టి సంతోషించు. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళని బట్టి చూసి నువ్వు ఇది చేసుకోవద్దు. యేసుప్రభు దగ్గరికి యేసుప్రభు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి మళ్ళీ అంతా అయిపోయి ఆరోహణం అయిపోతున్న టైంలో అప్పుడు పేతురుని పిలిచాడు. రా పేతురు ఇట్రా అన్నాడు. చెప్పునైనా అన్నాడు. నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను. మళ్ళీ అడుగుతున్నా, చెప్పు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు. సరే అయితే నువ్వేం చేస్తావు అంటే నా మందను కాయి, నా గొర్రెలు కాయను, దానికి మేత పెట్టు అన్నాడు. సరేనయ్యా. తర్వాత నీ యొక్క అంతం ఎలా ఉంటుందంటే నా కొరకు నువ్వు హతసాక్షిగా నువ్వు మారతావు, కాబట్టి నువ్వు నా ప్రజలకు సాక్షికరంగా ఉంటావు అని అనేసరికి సరే ప్రభా, ఇంకా నీ టైం అయిపోయింది పక్కవా అని అన్నాడు. పక్క పోతా పేతురు అంటాడు, ప్రభా నా గురించి చెప్పిన పక్కన యోహాను గురించి చెప్పండి. ఏంటి పక్క దేవుడు అన్నాడు, నువ్వు నోరు మూసుకొని పో, యోహాన్తో నీకు పనిలే, నేను వచ్చేదాకా యోహాను ఉంటాడు, నీకేం పాపమా చెప్పు. లేదు తెలుసుకుందామని కదా, తెలుసుకుందామని ఊరికే పక్కన వాళ్ళకి కదా. ఎవరైనా ప్రవచనాలు చెప్పేవాళ్ళు వచ్చినారనుకోండి, ప్రవచనాలు చెప్పేవాళ్ళు వచ్చే కన్నా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునే దానికంటే వీళ్ళు తెలుసుకొని బయటికి పోయి వెనకాల నుంచి వింటుంటారు వీళ్ళ గురించి ఏం చెప్తుంటారా అని కదా. అంటే ఈ లోకం ఏటైపోయింది తెలుసా, తన గురించి తనకున్న శ్రద్ధ కంటే పక్కన వాళ్ళ మీద శ్రద్ధ ఎక్కువ. అది భక్తిహీనత. ఏంటి చెప్పండి, భక్తిహీనత. కానీ భక్తిలో ఉన్న సత్తా ఏంటంటే నీకు కలిగిన దాంట్లో నువ్వు దేవుని స్తుతించు. హల్లెలూయా. నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తిగా ఉండు, నీకు కలిగిన ఆదాయంతో తృప్తిగా ఉండు, నీకు కలిగిన దాంట్లో నీకేమైనా కొరతగా ఉందా, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు కలిగిన స్థితిని బట్టి స్తుతించు. అదే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఎవరినో చూసి అదేదంటారు కదా, పులిని చూసి నక్క ఏం చేసిందంటే నేను కూడా పులిగా కనపడాలనే వాతలు పెట్టుకుందంట కదా. ఎన్ని వాతలు పెట్టుకుంటే పులే, నక్కే. హల్లెలూయా. వాతలు పెట్టుకున్నంత మాత్రం పులిగారు అంటారా నక్కని చూసి కదా. అనబూడు అంతే. ఎవరినో చూసి మనము ఎదిపోయినాం అనుకోండి, మనం కలిగిన దాంట్లో మనం తృప్తి పడుకోకుండా అనవసరమైన అతిశయాలకు గర్వాలకు పోతే గన ఎక్కడ పడతామో తెలియదు.
కాబట్టి మన భక్తిలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే కలిగిన దాంతో తృప్తిగా ఉండేటట్టుగా చేస్తుంది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు ఎవరికి ఎక్కువ వస్తాయి తెలుసా? సమస్యలు ఎవరికి ఎక్కువ వస్తాయి చెప్పండి, మీరు చెప్పండి. సమస్యలు ఎక్కువగా ఎవరికి వస్తాయి? మిమ్మల్ని అందరూ చూస్తుంటే ఆ సమస్యలు అంటే ఏంటి అయ్యా, మాకు అసలు సమస్యలే లేనట్టు చూస్తున్నారు మీరు కదా. లేవా మీకు సమస్యలు? ఉండయా? మరి ఎట్లా వస్తున్నాయి సమస్యలు? మెయిన్ ఎక్కువగా ఎందుకు వస్తాయి తెలుసా? ఒక్కొక్కరికి ఎన్ని కారణాలు చెప్తారు, కానీ అసలైన కారణం ఒకటి ఏంటి తెలుసా? మెయిన్ అది ఎక్కువగా ఎదురు చూసేవానికే సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎదురు చూడడం అంటే ఏంటి? ఎక్స్పెక్టేషన్స్. ఆశలు పెట్టుకునేవానికి సమస్యలు ఎక్కువ, ఆశలు లేనివానికి సమస్యలే ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడు, నేను వచ్చినా చూడు, నన్ను అస్సలు పలకరిలా చూడు, నన్ను అస్సలు పట్టించుకోలే చూడు. వాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్నావు వాళ్ళు పలకరియాలని. వాళ్ళు పలకరిగిపోయేసరికి ఆ రోజు నిద్ర రాదు. నీకెందుకు? నేను వచ్చినా నన్ను చూడు, నన్ను అస్సలు ప్రైజ్లాడు చెప్పలే వీళ్ళు, నా మర్యాదలో చూడు వీళ్ళు. ఎవరు చూస్తే ఏమి, ఎవరు పలకరిస్తే ఏమి, ఎవరు పలకరించుకుంటే నా పక్కన నేను వచ్చినాను, ప్రార్థన చేసుకున్నాను, పోయినాను అనుకున్నాను హ్యాపీగా మళ్ళీ ఇంటికి పోయి సంగతి తిని నిద్రపోతాడు. కానీ ఎదురుచూపు కదా. ఒక్కొక్కసారి ఏడకన్నా పోతే కదా, మా బోర్డు పాస్టర్లు ఏడాడుకో పోతుంటాం, ఒక్కోసారి పెద్ద పెద్ద ఇండ్లకి పోతుంటాం, చిన్న చిన్న ఇండ్లకి పోతుంటాం. అప్పుడు ఏమనుకుంటామంటే పెద్ద ఇంటికి పోయేసరికి ఆశలు లోపల పడుబుద్ధి, మనుషులం కదా మేము కూడా, అబ్బో ఇంత పెద్ద ఇండ్లు ఇంత వైభూర్యంగా ఉంది, మమ్మల్ని ప్రార్థన పిలిచి చెప్పి ఇంకా లాస్ట్లో మాకు ఎంత పెద్ద కానుకిస్తారో కదా. ఆడిపోయిన తర్వాత అంతా అయిపోయి ఎంత పొడుగాంటి లిస్టు చెప్తారు, మాకు గురించి ఇది చెయ్యండి, అది చెయ్యండి, అది చేయండి. ఓమో ఎంత పెద్ద లిస్టు చెప్తున్నారంటే ఇంకెంత పెద్ద కానుకిచ్చి ప్రార్థన చేయించుకుంటారో కదా. ఆ లిస్టుకు, వాళ్ళ మాటలకు, వాళ్ళు చెప్పిన దానికి లాస్ట్లో వాళ్ళు ఇచ్చే కానుకకు సంబంధమే ఉండదు కదా. కానీ కొంతమంది ఇళ్ళకి పోతాం, ఏమి ఎదురు అసలు ఆ ఇంటికి అలా ఇళ్ళకి పోతే మేమే ఒక 100 రూపాయలు ఇద్దామా అన్నంత రేంజ్లో ఉంటుంది. అటువంటి ఇళ్ళకి పోతే దేవుడు అక్కడ ఊహించినటువంటి కార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అంటే అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఒరే ఏడాడుకోపోయి ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటే మన భక్తి ఆడు అర్థమైపోతుంది. ఎక్కువగా ఏ విషయాల్లో కూడా ఎదురు చూడకుండా బ్రతికేదే భక్తి జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్ పోయినాం, అంటే ఎవరో స్పీకరు, ఆయన ఎవరో బాగా చెప్తారంట, సరే పోదాంపా ఊరికి వాక్యం వినేసి వద్దామని చెప్పి పోయినాం. పోయి ఆడు కూర్చున్నాం, ఎక్కడో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఎప్పుడో మధ్యలో ఎక్కడో చూశాడు ఆయన పిలిచిన ఆయన ఎవరో మాకు తెలిసే, పిలిచి చూసినాడు. తర్వాత లాస్ట్లో పిలిచి రండి భోజనానికి కూర్చుందని, మీరు వచ్చినారు నాకు తెలియదు అని చెప్పి సర్లేని అనుకున్నాను. నా పక్కనానికి మంట పుడుతుంది, ఒకటేమైన మంట. చూడు మనం వచ్చినాము, మనల్ని అసలు స్టేజ్ మీదకే పిలిచిలా చూడు, నాకైతే నిద్రే రాలే రాత్రి అంతా. నెక్స్ట్ రోజు అంతా ఫోన్లో అదే మాట్లాడు, నీకెట్టు వచ్చింది నిద్ర అన్న. నేను అసలు స్టేజ్ మీద పిలుస్తారనే ఫీలింగ్ నాకు లేదు కాబట్టే, నేను అలా ఆశించలేదు కాబట్టే నాకు నిద్ర బాగుపట్టింది రాత్రి. హల్లెలూయా. నేను పోయింది ఎందుకు? ఏదో వాక్యం విందాం వచ్చినాం, అంతేగాని ఆడిపోయి నన్ను ప్రశ్నిస్తారు, నాకు దండలు వేస్తారని ఆ వచ్చిన వాళ్ళకి దండనికే లేదాడా, మళ్ళీ మనల్ని పిలుస్తారాడా కదా. ఆడిపోయినా కొంతమంది ఎదురుచూపు ఆశలో ఎందో చేస్తారని, ఎవరో ఏదో ఇస్తారని, ఏందో ఏదని ఇటువంటి అన్నీ ఎదురు చూసి అనుకున్న జరగపోయేసరికి ఏమవుతుంది? ఆశలన్నీ ఆశలుగా. మళ్ళీ ఈ పాట హల్లెలూయా. నువ్వు పెట్టుకుండే ఆశ దేవుని మీద పెట్టుకో. హల్లెలూయా. దేవుని మీద ఆశ కలిగింది. దేవుడు అన్నాడు, ఆశగల ప్రాణాన్ని దేవుడు. ఎవరి మీద ఆశ? నువ్వు ఎవరి మీదనో ఏందేందో ఆశ పెట్టుకుంటే దేవుడు తృప్తిపరచాడు. దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో, నీకు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు కలిగిన దాంతో తృప్తిగా ఉండేది నేర్చుకుంటే ఇదే భక్తిలో ఉన్న సత్తా. హల్లెలూయా. వాళ్ళని అట్టన్నాడే, వీళ్ళని ఇట్టన్నాడే కదా. ఒకరోజు ఒక హాస్పిటల్ పోతే హాస్పిటల్కి పరామర్శించడానికి పోయినాం పేషెంట్ని. వాళ్ళే బాధలో ఉన్నారు, ఏందో మొత్తానికి పరామర్శించడానికి పోయి బాగా చూసుకొని ప్రార్థన చేసి వచ్చినాం. వచ్చినాక నా పక్కన వాడు అంటున్నాడు, చూడు మనం పోయినాం కానీ భోజనాల గురించి అడిగినారా, కొంచెమైనా భోజనం చేసిపోవచ్చు కదా, అనొచ్చు కదా అన్నాడు. నేను అన్నాను, నీకేం తలకాయ పని చేస్తుందా లేదా, వాళ్ళు ఉండే పరిస్థితి ఏంది, వాళ్ళకి అవసరమైతే మనం భోజనాలు తీసుకోవాలయ్యా, నువ్వేంది అడిగాను. మేము చూడు హాస్పిటల్ పోయినా మమ్మల్ని పలకరీల కనీసం భోజనాలన్న, అందులో కూడా ఏంటా స్పెషల్ బిర్యానీ పెట్టేయాలని. మనం రాక వచ్చినాక మనం ఎవరు అనుకున్నాం, మేము తక్కువలో మనము ఎదురు చూడండి కదా. మనం కూడా అంతే కదా, ఒక్కోసారి యాడికైనా పోయినా ఎదురు చూపులు ఎక్కువ ఉంటాయి, ఆశలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పలకరియాలా, వీళ్ళు పలకరియాలి, వాళ్ళు చూడలేదు వీళ్ళు చూడలేదే. దేని మిట్లరా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి ఆశపడకు, కలిగిన దాంతో తృప్తిగా ఉండు. ఆశపడాలనుకుంటున్నావా, దేవుని దగ్గర చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకో. నా బలము, నా ఆశ్రయము, నా కోట ప్రభువా నీవేనైనా, నీవు నాకు సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకుంటే, దేవుని మీద గురి కలిగి ఉన్నట్లయితే మన మార్గాలు ఎప్పటికి కదిలించబడవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు కూడా ఏమన్నాడు తెలుసా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉన్న పరుగు పందెములో ఓపికగా పరిగెత్తుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పరుగును పరిగెత్తు, నీ పరుగును పరిగెత్తు, నీ విశ్వాసాన్ని సాధించు. నువ్వు చేసే క్రియ నువ్వు చేయి. నీ ప్రేమను చూపించాల్సి నువ్వు ప్రేమను చూపించు. నీ విశ్వాసం ఏందో కనపరచు. నీ ప్రార్థన ఏందో నువ్వు చేసుకో. నీ భక్తి ఏదో నువ్వు కనపరుచుకో. ఎవరో ఏదో నన్ను చెయ్యాలని, ఎవరో నన్ను ఏదో మెచ్చుకోవాలని, లేదంటే ఎవరో నా జీవితంలో ఇది ఆశించి ఏది చేయొద్దు. అది భక్తి జీవితం కాదు కదా. దేని మిట్లరా అదే సంతుష్టి సహితమైన దైవ భక్తి. తగిన దానిలతో నువ్వు చేసేది నువ్వు చేయి. హల్లెలూయా. పౌలు అంటాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం నేను వేగిరపడుచున్నాను. హల్లెలూయా. కాబట్టి వేగిరపడుచున్నాను ఏంటంటే, ఇంకా నేను సాధించాల్సింది ఉంది, ఇంకా నేను దేవుని కొరకు ఆత్మలు సంపాదించాల్సి ఉంది, ఇంకా నా ప్రభు కోసం కష్టపడాల్సింది చాలా ఉందని ముందున్న వాటి కోసం వేగిరపడేవాడు ఏం చేస్తాడంటే వెనకడు గారి గురించి ఆలోచించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో భక్తిలో సత్తా, నీ భక్తిలో శక్తి ఉందంటే మొట్టమొదటిగా ఎలా ఉంటావు చెప్పండి. భక్తిలో శక్తి ఉంటే ధైర్యంగా ఉంటాం. భక్తిలో శక్తి ఉందంటే పరిశుద్ధంగా ఉంటాం. భక్తిలో శక్తి ఉందంటే నీ మాటలు అదుపులో ఉంటాయి. నాలుగవదిగా నీ భక్తిలో శక్తి ఉందంటే సహనం కలిగి ఉంటాం. ఐదవదిగా నీ భక్తిలో శక్తి ఉందంటే ఎలా ఉంటావు తెలుసా, కలిగిన దాంతో తృప్తిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళకి లక్షలు పెరుగుతుండొచ్చు, పక్కన వాళ్ళకి కోట్లు పెరుగుతుండొచ్చు. నేనేమనుకున్నా తెలుసా, ఈ దిన ఆహారానికి నా దేవుడు నాకు ఇచ్చినాడు, దేనికి స్తోత్రం, అంతే. హల్లెలూయా. బయట నుండి చూసుకోవద్దు, ఈ దిన నీకు ఆహారానికి ఇచ్చినాడా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడినగాక. మా అనుదిన ఆహారమా, పక్కన వాళ్ళ ఆహారమా? మా అనుదిన ఆహారం మాకు. ప్రభా మా ఆహారం ఉంది కానీ పక్కన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది ప్రభా, అదే ఓర్చలేకపోతున్నాం. అందుకే ఇవన్నీ అర్థం చేసుకొని పరలోక ప్రార్థనలు అన్నీ ఉన్నాయి. మా ఆహారానికి ఏం కొరత లేదు నాయన, కానీ పక్కన వాళ్ళకి మాకంటే ఎక్కువ ఉంది ప్రభా, అది ఓర్చలేకపోతున్నాను నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మా అనుదిన ఆహారం మాకు దయచేయి.
ఈ దిన ఆహారం దేవుడు నీకు ఇచ్చాడా? ఈ నెలకు సరిపోయే ఆహారం దేవుడు ఇచ్చాడా? హల్లెలూయా. స్తుతించండి, కలిగిన దాంట్లో బాగా స్తుతించండి. ఈ నెలంతట్లో దేవుడు పోషించాడు. జూన్ మాసం అయిపోయింది. ఈ 6 నెలలు దేవుడు నిన్ను నడిపించాడా? నీ పక్కన లక్షాధికారులు, కోటీశ్వరులు ఉండొచ్చు. వాళ్ళు ఎలాగున్నారో, వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా, కానీ ఒకరికి ఏం లేదనుకున్నా చూడు, ఇంతవరకు ఏమీ లేదనుకున్న నిన్నే దేవుడు బలపరిచి పోషించాడంటే ఇంతవరకు చేసిన మేలుని బట్టి దేవుని స్తుతించి ఇక ముందు కూడా దేవుడు నడిపిస్తాడని నువ్వు కలిగిన దాంట్లో తృప్తిగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ భక్తిలో ఉన్న సత్తా చివరిగా ఎక్కడ కనపడుతుందంటే నీ క్రియల్లో కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? నీ క్రియల్లో కనపడుతుంది. నువ్వు నిజంగా భక్తి ఉంటే నీ భక్తిలో క్రియలు ఉంటాయి. దేవుడు అబ్రహాంతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 22:16 చూస్తే కన్నా నీ క్రియలు, నీ త్యాగంలో కనపడుతుంది. 12 చదవండి, 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకమో, అతనిని ఏమి చేయకమో, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు వెనుక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడువాడవని ఎందువలన తెలిసిందంట భక్తి. అబ్రహాము భక్తి ఏళ్ళ గడ్డకు వచ్చింది చెప్పండి? కుమారుని ఇచ్చినప్పుడా, కుమారునికి అప్పగించినప్పుడా? అబ్రహాంకి దేవుడు కుమారుడు ఇచ్చాడు చూడు, అప్పుడు కాదు. అబ్రహాంకి ఇచ్చిన కుమారుని దేవుడు అడిగాడు చూడండి. అది మన భక్తి ఎక్కడ దాకా ఉంటుందో తెలుసా? మనకు కుమారుని ఇచ్చేవరకే భక్తి. దేవుడు మళ్ళీ ఈ కుమారుని ఏమంటే ఆ భక్తి మళ్ళీ సరిపోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది మీ కుమారుని బలి ఇవ్వమంటే బలి ఇస్తారు? పాస్టర్ అటువంటి మాటలు మాట్లాడకండి మీరు. బాగా మంచి మాటలు మాట్లాడింది, అటువంటి మాటలు మాడుతున్నారు. సరేలేండి, బలి ఎందుకు లేండి. మీ కుమారులను ఎంతమంది సేవకిస్తారు? దైవ సేవకు. హల్లెలూయా. లేచిపోతున్నారు అంతలాగే వాయమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవకి ఎంతమంది ఇస్తారు? నీ త్యాగంలో ఉంది నీ భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నేను గారాంగా పెంచుకున్నాను నాయనా, 12 ఏళ్ళు గారాభంగా పెంచుకున్నాను నాయనా, ఇస్సాకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ప్రభువా. ఇప్పుడు నా కుమారుడి మీద నేను కట్టా. ఇంతవరకు కట్టెత్తలే వాని మీదకి, ఒక బర్ర ఎత్తలే వాని మీదకి, కట్టెత్తాలా? అయ్యో. అంటే అబ్రహాము, నీ భక్తి బయటపడాలంటే నువ్వు కత్తి ఎత్తక తప్పదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి నీ త్యాగంలో కనపడుతుంది. నీకున్న విలువైనది పోగొట్టుకున్న విషయంలో కనపడుతుంది. నీకున్న విలువైన సమయాన్ని పోగొట్టుకున్నావా? నీకున్న విలువైనది పోగొట్టుకున్నావా? నువ్వు దేవునికి ఇవ్వటానికి దేవుడు నువ్వు వెనక్కి తిరగకుండా నీ సత్క్రియలు, నీ భక్తి సత్క్రియలు కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కరెక్ట్గా దశంభాగం ఇవ్వడానికే నీ భక్తి సరిపోవట్లేదే. నీకు నన్ను రాబడిలో నమ్మకంగా దేవుని భాగం దేని ఇవ్వటానికే నీ భక్తి సరిపోవట్లేదే. ఇంకా త్యాగం ఆడ చేస్తారబ్బా. హల్లెలూయా. కొంతమందికి దశంభాగం ఇవ్వడానికే ధైర్యం చాలదు. వామ్మో, దశంభాగం చాలా ఖర్చులు ఉన్నాయిలే బాబు, మాకు చాలా ఇది ఉందిలే. దేవునికి నీ భక్తి ఎక్కడ కనపడుతుంది? నీ భక్తిలో సత్తా ఉంటే నీ రాబడి అంతట్లో దేవునికి ఇస్తావు, నీ విలువైన వాటిలో దేవునికి ఇస్తావు, నీ ఆస్తిలో దేవుని భాగం ఇస్తావు, నీ పంట పొలాల్లో నీ పండిన దాన్ని బట్టి దేవునికి ఇస్తావు. మందిరానికి ఖాళీగా రారు భక్తి గలవారు. ఎలా వస్తారు తెలుసా? అప్పట్లో భక్తులు ఖాళీగా వచ్చేవారంట, మూటలు వేసుకొని వచ్చి పోయి ఆడ ఇచ్చిపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని సంఘాలు చూస్తానండి. కొన్ని సంఘాలు ఆదివారం పూట మందిరాలకు పోతే కన్నా ఈ పుల్పిటికి ఎదురుగా ఎన్ని ఉంటాయి తెలుసా? అన్నీ బియ్యం మూటలు, సరుకులు, కూరగాయలు అన్నీ. నేను అడుగుతాను పాస్టర్ గారిని,
ఏందయ్యా ఎన్ని ఇటు తీసుకొచ్చినా, ఏమన్నా మీటింగ్ ఉందా అని అడుగుతా. ఎందుకంటే ఏమన్నా వచ్చే వారంలో ఏమైనా మీటింగ్ ఉందంటే, లేదయ్యా ప్రతి ఆదివారము మా సంఘస్థులు వాళ్ళు పండిన దాంట్లో, వాళ్ళు వండుకోవాల్సిన దాంట్లో ప్రతి వారము కూడా కూరగాయలు, బియ్యము, వారికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి పోతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే వారం ఇక్కడ ఖాళీగా ఉండొద్దు. హల్లెలూయా. ఒంటరి రోడ్డు తీసుకొచ్చి పెట్టాకండి, ఖాళీ ఉండొద్దని. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ భక్తి ఎడగనపడుతుంది. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో, నువ్వు దేవుని దగ్గరికి నమ్మకంగా నీ రాబల్లో నీ దగ్గర ఉన్న దాంట్లో నుంచి ఎంతమంది అయితే తీసుకొని వస్తున్నారో, హల్లెలూయా. కొంతమంది తీసుకొస్తున్నారు, కూరగాయలు తీసుకొస్తున్నారు, కొంతమంది బియ్యాన్ని తీసుకొస్తున్నారు, కొంతమంది మీకు రాబడిలో నమ్మకంగా దశంభాగాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. లేరని చెప్పట్లేదు. హల్లెలూయా. మీరందరూ అంతో ఇంతో చేయబట్టే పరిచర్య ముందుకు పోతుంది. ఎందుకంటే ప్రతి ఆదివారం మనం భోజనాలు పెడుతున్నాం కాబట్టి ఈ ఆదివారం భోజనానికి సంబంధించినవి కొంతమంది అర్థం చేసుకొని కదా. ఇంతకుముందు ఒకప్పుడు ఏంటంటే ప్రతి ఆదివారం కూరగాయలకి పోయేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుని కృపను బట్టి కూరగాయలు కొంతమంది తీసుకొస్తున్నారు, కొంతమంది బియ్యాన్ని తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు కొనుక్కుంటున్నాము, కొన్నిసార్లు ఈ కొన్నిసార్లు కొనుక్కుండే పరిస్థితి లేకోకుండా ఏం చేయాలి తెలుసా? మీరే సమృద్ధిగా నా మందిరములో ఏముండాలంట? ఆహారము సమృద్ధిగా ఉండున్నట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ భక్తి పెరిగే కొద్దీ ఆహారము సంఘంలో సమృద్ధి అవ్వాలి. మీ భక్తి పెరిగే కొద్దీ మీ పరిచర్య సమృద్ధిగా పెరగాలి. మీ భక్తి మీ పరిచర్యలో కనబడుతుంది, మీ భక్తి మీ క్రియల్లో కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి నువ్వు ఇచ్చే గౌరవము, మందిరం పట్ల నీకున్న గౌరవం ఏంటి కదా. నేను అంటాను, వారం రోజులు మీ పని చేసుకోండి, మీ పనులు, మీ ఇంటి పనులు మీకున్నవన్నీ. ఆదివారం వచ్చేసరికి జస్ట్ ఊరికి అట్లా ఏం జరుగుతుందని కనుక్కోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కనుక్కుంటారు తెలుసా? కొంతమంది ఎవరిని కనుక్కుంటారంటే ఉండే విశ్వాసుల్ని కనుక్కుంటారు. విశ్వాసుల్ని కనుక్కుంటే అర్థం కాదు ఇక్కడ ఉండే పరిస్థితి. ఎందుకు? ఒకవేళ వారం రోజులు ఏదో విశ్వాసం వచ్చినట్టే అనుకోవచ్చు. ఆదివారం మొదలు ఆదివారం దాకా మేము తప్ప ఈ నుంచి పోయిన తర్వాత, ఇప్పుడు ఈ నుంచి ఖాళీ స్థలం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆదివారం దాకా ఈ పక్కకు రానోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ పరిస్థితి ఏమర్థమవుతుంది? సేవకులను కనుక్కొని సేవకులని పరామర్శించి ఏంటి అవసరం అని కనుక్కొని, మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఏమన్నా వచ్చి పని చేయాలన్నా, ఏమైనా ఇక్కడ ఏమైనా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయా అని 1 గంట ముందు వచ్చి చూడండి, అంతే. ఏంటి చెప్పండి? 1 గంట, ఒక అర్ధగంట ముందే వచ్చి ఏమన్నా పనులు ఉన్నాయేమో చేసుకో. ఒక బాధ్యత, సంఘం పట్ల ఒక బాధ్యత. సంఘంలో మరి నీకున్నవలసిన బాధ్యతను నీకు నెరవేర్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కదా మనం వస్తున్నాము, కూర్చుంటున్నాము, పోతున్నాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మీ బాధ్యతను మీరు తెలుసుకోవాలి. భక్తిలో ఉన్న ప్రయోజనం ఇదే. హల్లెలూయా. కాబట్టి నీ భక్తి ఏం చేస్తుంది చెప్పండి? ధైర్యాన్ని ఇస్తుంది. మన భక్తి రెండవదిగా పరిశుద్ధతని ఇస్తుంది. మూడవదిగా నీ భక్తి ఏం చేస్తుంది? మాటను అదుపులో పెడుతుంది. 4వదిగా నీ భక్తి సహనాన్ని ఇస్తుంది, సహిస్తుంది. 5వదిగా నీ భక్తి ఎట్లుంటుంది తెలుసా? సంతుష్టిగా, కలిగిన దాంతో తృప్తిగా ఉంటుంది. 6వదిగా నీ భక్తిలో క్రియలు ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఇంకా చెప్పాలంటే త్యాగం ఉండాలి. అబ్రహాం భక్తులు ఏముంది చెప్పండి? ఒక్కడే అయినా సరే నా దేవుడు అడిగాడు, నేను ఇచ్చేస్తాను. అబ్రహాంకి తెలియదు నెక్స్ట్ గొర్రెపిల్ల ఉందని. అబ్రహాంకి తెలియదు నా కొడుకుని దేవుడు బతికిస్తాడని. ఇవన్నీ తెలియకపోయినా సమర్పించడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి అబ్రహాం ఏమైనా నష్టపోయాడా చెప్పండి? అబ్రహాం నష్టపోయాడా? తన కుమారుని తను బతికించుకోలేదా? తన కుమారుడు దేవుడు తిరిగి ఇచ్చాడు, పక్కనే పొట్టెల్ని ఇచ్చాడు. దాని కింద ఏమన్నా తెలుసా? ఇది నువ్వు నాకు వెనుదీక చేసినందుకు ఆకాశ నక్షత్ర విస్తారము కంటే నీ సంతానాన్ని నేను విస్తరింపచేసేదను. హల్లెలూయా,
కానీ అబ్రహాము భక్తి గల వాడా లేదా అని అతను ఎక్కడి దాకా పరీక్ష తెలుసా? తన కొడుకు మెడ మీదకి కత్తి వచ్చేదాకా పరీక్ష ఎక్కడ దాకా ఉంది చెప్పండి? కత్తి మెడదాకా వచ్చేదాకా. అంటే నీ భక్తి ఆడదాకా పరీక్షించబడుతుంది. అక్కడికి వచ్చి నాకు దేవుడు అద్భుతం చేస్తాడు. ఓకే ఆపు. హల్లెలూయా. నీ సర్వస్వాన్ని నువ్వు కోల్పోతున్నావు అంటే, నీ సర్వస్వాన్ని అంతా ఇప్పిస్తున్నానంటే దేవుడు చూస్తుంటాడు అవన్నీ. హల్లెలూయా. మీకు ఎవరైనా మీ కింద ఎవరైనా ఒకడు ఓ 10 రూపాయలు ఇచ్చిన తర్వాత వాళ్ళని వాడు 10 రూపాయలు, మా సార్ ఉండేటోడు, నా గైడ్ ఉండేటోడు, నా దగ్గర రూపాయి ఆశించాడు, మంచోడు. అయితే ఎప్పుడో ఒకసారి టీ దాపించినానని మళ్ళా పోతానే నేను టీ 10 రూపాయలు దాపితే 20 రూపాయలు జోలో పెట్టాడు. సార్ ఎందుకు సార్ టీ 10 రూపాయలు అంటే, నువ్వేంద్రా నాకు డబ్బు ఇవ్వడం, నువ్వేంది నాకు ఇచ్చేది అంటే. ఒక చిన్నోడు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే ఆయన రోషం చూడండి ఎంత ఉందో. సరే ఓకే, నేనేదో మీ మీద అభిమానంతో చేశాను, కానీ దాన్ని కూడా మీరు ఇట్లా ఓకే సార్ థ్యాంక్స్ సార్ ఓకే, ఎందుకంటే ఆయన ఈగో ఫీల్ అవుతుంది కదా, ఏది తీసుకోడు ఆయన. అయితే దేవుడు ఎంత రోషం కలిగిన వాడు. నువ్వు అన్ని త్యాగం చేసి, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి, నువ్వు ఎంతో బందిరాకం చేస్తుంటే దేనికి రోషం ఉండదా చెప్పండి? అరే నువ్వు ఇంత త్యాగపూర్వకంగా నీ కానుకలు, నీ సమర్పణలు, నీ ఆస్తు అమ్ముకొని, ఇలాంటి నీకున్న విలువైనవి ఇస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చెప్పండి? దేవుడు ఏమన్నాడు తెలుసా? తన నామముని బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఫలం అనేది నీ జీవితాంతము నువ్వు కోస్తావు. ఇంకా చెప్పాలంటే నువ్వు లేకపోవచ్చు, ఆ ఆశీర్వాదం నీ పిల్లల తరం పోస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకయ్యా ఇన్ని దీవెనలు? ఈరోజు దీవెనగా ఉన్నామంటే నీ నిమిత్తమో ఎవరు విత్తనం వేసింటారో తెలియదు. హల్లెలూయా. ఈరోజు నీ త్యాగం, నీ విశ్వాసం, నీ భక్తి నీ పిల్లలకు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఈ రీతంగా ఆశీర్వదించబడుదురు. సియోన్లో నుండి యెహోవా దేవుడు వారిని ఆశీర్వదించును, వారు వారి పిల్లలను చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన భక్తిలో సత్తా ఉందా చూడండి, మన భక్తిలో శక్తి ఉందా? వచ్చా పోయే కాదు, మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ప్రార్థన చేసుకుందాం మోకరించిన అందరూ. ఈరోజు ఇంతకాలం భక్తిగా ఉన్నాం అనుకుంటున్నామేమో, కానీ నీలో ధైర్యం లేదు, నీలో మాటకు నిలకడ లేదు, సహించలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు, ఇంకా నీ భక్తిలో శక్తి లేదేమో. అంచె దినాలలో పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎంతోమంది ఉన్నారంట. ఈరోజు మనం అలా కాకుండా భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించండి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తియే దానియేలులో మనం చూస్తే అతడు భక్తి గలవాడు కాబట్టి అతనికి ఏ హానియు కలగలేదు. సింహాల బోన్లు అతను ఏం చేయలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి భక్తి వారిని సింహాల అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొచ్చింది. దానియేలు యొక్క భక్తి అగ్నిగుండం నుంచి బయటికి తీసుకొచ్చింది. యోసేపు భక్తి అతని చెరలో నుంచి బయటికి తీసుకొచ్చి అతని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చింది. కొర్నేలు భక్తి తన ఇంటి వారిని రక్షించింది. ఈరోజు నీ భక్తి నీకు ఏం చేస్తుంది? నీ భక్తి నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంది? నీ భక్తి ఇతరులకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంది? మిడ్లరా, యోబు భక్తి తన సహనాన్ని, ప్రపంచమంతా తన సహనం ఏంటో యోబు భక్తిలో మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం భక్తులు మనం చెప్పుకుంటున్నామే. అబ్రహాము భక్తి ఒక త్యాగం తెలియజేస్తుంది, తనకున్న విలువైనది కూడా త్యాగం చేయాలని తెలియజేస్తుంది. ఈరోజు నీ భక్తి గురించి ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారు? నీ భక్తి గురించి, నీ ప్రవర్తన గురించి ఎంతమంది సంఘములో కానీ సంఘం బయట కానీ ఎంత సాక్ష్యం ఉందో ఒకసారి ఆలోచించు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహాపరిశుద్ధుడా, చేయగలిగిన దేవా మీకు వందనాలు. భక్తిలో ఉన్న శక్తి ఏంటో
మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా. ఈ అంచె దినాలలో కడవరి